సుముఖశ్చేకదంతైశ్చ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ స్వర్పకర్ణ హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షీం పద్మకేసరివర్ణనీం నిత్యం పద్మాలయాం దేవీ సమం పాతు సరస్వతి. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీకృష్ణాయుధభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నికున్మృక్కిద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈనాటి ఈ భాగవత పురాణ ప్రవచనానికి మీరందరూ ఇచ్చేశారు సహృదయులై. ఇదే మంచి రోజు మనకి. ఏ రోజునైతే సత్సంగం ఉంటుందో, ఏ రోజునైతే మంచి మాటలు చెప్పుకుంటామో, ఏ రోజునైతే మనం అందరం భగవన్ నామాన్ని చేయగలుగుతామో ఆ రోజే మంచి రోజు. రెడ్డి గారు వారింటో వాళ్ళు పెట్టారు. ఆయన ఈ కార్యక్రమానికి అన్నిటికీ వెన్నుదన్నుగా ఉన్నారు. అంతే. ఈ భాగవతాన్ని మనం ముందే చెప్పుకున్నాం. భాగవతం అంటే భగవంతుని యొక్క లీలలు, గుణరూప విశేషాలు, భక్తుల యొక్క ప్రార్థనలు, వాళ్ళ యొక్క శక్తి, భక్తికి ఉన్న శక్తి, వీటన్నిటిని కలిపి మనం భాగవతం అన్నాం. అయితే గమ్మత్తు ఏంటంటే, మీకు తెలుసుగా, మొత్తం యుగాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. వీటిల్లో కృతయుగంలో జరిగినవన్నీ మనకి ఎక్కడా ఉండవు, ఈ పురాణాల్లో తప్ప, ఈ భాగవతంలో తప్ప. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు వచ్చాడు కాబట్టి రామకథ, రామాయణం ఉంది. ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చాడు, భారత యుద్ధం చేశాడు, అది కూడా ఉంది. ఈ కలియుగం అనిపిస్తున్నాం. కాబట్టి ఈ కలియుగం, రాబోయే కలియుగానికి మానవులు ఎంత ఇబ్బంది పడతారో అని పవర్ఫుల్ మనిషి కృష్ణుడి అవతారం, మామూలు అవతారం కాదు, రాముడిలాగా కాదు. నేను దేవుణ్ణే అనుకుంటూ వచ్చి ఆయన ఎక్కడికక్కడ మనకి రాబోయే ఒక కలియుగానికి, ఈ కలియుగంలో ఈ మనుషులు పడే బాధలకు ఏదైనా మార్గం, ఏదో మార్గాన్ని చూపించాలని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఇంత ప్రయత్నం చేసినా, ఇంత పరీక్షితుడు ఆయన బతికించినా, పరీక్షితుడు జన్మించాడు. చివరికి మీకు తెలుసు కదా, కిందసారి చెప్పుకున్నాం పరీక్షిత్ కథ. కలిని ఆపగలిగాడు కొంతవరకు, కానీ పూర్తిగా ఆపలేకపోయాడు. ఆయన కూడా ఆ సర్పం కాటుకి బలయ్యాడు. ఇప్పుడు ఆయన్ని ఉద్ధరించడానికి శుకుడు వచ్చాడు, భాగవతం చెప్పడం మొదలెట్టాడు. ఆ రకంగా ఆ భాగవతాన్ని అందరికీ తెలిసింది, దేవతలకి, మానవులకి అందరికీ తెలిసే విధానం అది. బ్రహ్మదేవుడు ద్వాపరయుగం అయిపోగానే కలిని పిలిచి, కలి పురుషుడు, కలి అంటే మామూలుగా కాదు, పురుషుడు, అది ఒక అవతారం మామూలుగా అనుకున్నట్టయితే. అయితే దాన్ని వేరే దృష్టితో మనం చూడాల్సి వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు దాన్ని అలా అనుకుంటున్నాం. ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి. నువ్వు వెళ్ళి భూలోకంలోకి వెళ్ళి ఇక అక్కడ ఉండమన్నట్ట. ఉండమంటే కలి అన్నట్ట, నేను ఇప్పుడు భూలోకంలోకి వెళ్ళటం ఏంటి, అక్కడ ధర్మం బ్రహ్మాండంగా సాగుతుంది, నేను ఎక్కడ బతుకుతాను అక్కడ. నేను బతకాలంటే అంత అధర్మం ఉండాలి కదా, అంత అన్యాయంగా ఉండాలి కదా అక్కడ పరిస్థితి, నేను అక్కడికి వెళ్ళలేను అన్నట్టు. ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ ధర్మాన్ని సంస్థాపించాడు, ఆల్రెడీ దుర్మార్గులందరినీ సంహరించాడు, పెద్ద భారత యుద్ధం జరిగింది. సో భూమి ఇప్పుడు చాలా చక్కగా ఉంది, ఇప్పుడు వెళ్ళమంటే నేను వెళ్ళి బతకలేను అక్కడ అన్నట్టు. అంటే బ్రహ్మ ఆలోచించి, మరి తప్పదు, ఇది ఈ కార్యక్రమం నువ్వు చేయాల్సిందే, కాల పరిణామం ఇది, కాలాన్ని ఎవరు ఆపలేరు. కాలవతి దురతిక్రమ, కాలాన్ని ఎవడూ ఆపలేడు. మన అందరం పట్టుకుపోయేది కాలంలోనే. ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాం. అందుకని ఏం చేసేట ఆయన, కాల పురుషుడిని పిలిచాడు. పిలిచి, నువ్వు కలికి తోడుగా ఉండన్నట్టు అని పిలిచి కలికి చెప్పాట, నీతో పాటు కాలం వస్తుంది భూమి మీదకి, మీరిద్దరు కలిసి ఉండన్నాను.
అందుకే దీన్ని మనం కలికాలం అన్నాం. సో ఈ కలికాలంలో కాలమే మెయిన్, కలి సెకండే. కాబట్టి ఏంటి, ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, చాలా అవసరం. పుట్టిన దగ్గర నుంచి ఎక్కువ రోజులు లేదు మానవ జన్మ కదా, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 120 ఏళ్ళు, 120 మ్యాక్సిమం అన్నారు అనుకుందాం మనం. సో ఇంకంతకు మించి బతకం. కాబట్టి ఈ ప్రతిరోజుని, ఎందుకంటే పుట్టిన దానికి ప్రయోజనం ఏమిటి, మానవుడిగా పుట్టాం, మానవ జన్మ ఎత్తాం, కలికాలంలో ఉన్నాం. కాబట్టి ఏదో ఒక రకంగా భగవంతుడిని ధ్యానించుతూ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దానికి కృష్ణుడు ఏం చేశాడు, వీళ్ళెక్కడ యజ్ఞాలు చేస్తారు, వీళ్ళెక్కడ యాగాలు చేస్తారు, ఇవన్నీ ఎక్కడ చేస్తారని ఆయన ఏం చెప్పాడు, మా కథలు విన్నా, మా గురించి తలచినా, ఆఖరికి శరణాగతి, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అన్నా చాలయ్యా, నేను చూసుకుంటాను. భగవద్గీత అంతా అదే కదా. భగవద్గీతలో కనుక మనం చూసుకుంటే భగవద్గీత మొత్తంలో ఒక 3 శ్లోకాలు మనకి జీవితానికి ఉపయోగం బాగా రోజువారీ. ఏమిటి మొదటిది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భులు మాతే సంయోస్త కర్మ. కర్మ చేయటమే నీ పని. ఇది ఎలా అయిందేంటి, ఈ ఉద్యోగం చేస్తే ఎలా జరిగిందేంటి, వాళ్ళు నేను ఇలా అనుకుంటే ఎలా ఏం జరిగిందేంటి, నీ చేతిలో లేదు. కాబట్టి కర్మ నువ్వు చేసుకుంటూ పో, ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటా నీ సంగతి. అయితే చెప్పటం వినటం బాగానే ఉంటుంది, అది ఆచరించగలమా, ఆచరించగలలేము. ఎందువల్ల, ఈ కలి, ఈ కాలం, దానికి ఎదురొడ్డాలి, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఈ రకంగా మొట్టమొదటిగా ఆయన చెప్పిన దాంట్లో అది. తర్వాత ఏం చేశాడు ఆయన, ఎవరైతే భగవంతుని మీరు నమ్ముకుని ఉంటారో మీ యొక్క సంరక్షణ నేను తీసుకుంటా, ఇక మీ గురించి ఆలోచించదు, ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది అని అనుకోవచ్చు. అది రెండోది. ఇక మూడోది ఏమన్నాడు, మీకు ఇంకా అనుమానమేమో, యదా యదా హి ధర్మస్య జ్ఞానోద్ఘతి భావత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామి. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి కీడు జరుగుతుందో నేను వచ్చేస్తాను, మీరేం కంగారు పడకండి. కాబట్టి ఈ మూడింటిని మనం భగవద్గీతలో చెప్పిన కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకి ఇంత ఇబ్బంది ఉండదు. అప్పుడు లైఫ్ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన చేతిలో లేదనేది మనం అనుకుంటూ చేయాల్సిన పని మట్టుకు చేస్తూ, కర్మ ఆపకూడదు. కర్మ ఆపేవంటే కుదరదు, అది ఆపకూడదని ఆయనే చెప్తున్నాడు భగవద్గీతలో. కాబట్టి ఇది దీని యొక్క ఇది. ఇప్పుడు మనం ఏం చెప్పాం, పరీక్షిత్తుకి ఈయన భాగవతం చెబుతున్నాడు శుకుడు. సరే వింటున్నాడు ఆయన జాగ్రత్తగా. ఆయన వింటుండగా ఒకసారి ఒక క్వశ్చన్ చేశాడు పరీక్షిత్తు, మునీంద్ర, మహావిష్ణువు సర్వజీవకోటికి ఆయనే కదా ఆధారం, ఆయనే కదా అందరిని చూసేవాడు, మరి అలాంటప్పుడు ఇంద్రుణ్ణి కాపాడాలి, దేవతలను కాపాడేయాలి అని చెప్పి ఎప్పుడు ఈ రాక్షసులను ఎందుకు చంపుతూ ఉంటాడు, ఏమి ఎరగని వాళ్ళలాగా అడిగాడు. రాక్షసులను ఎందుకు చంపటమే పనిగా పెట్టుకున్నాడు అనేసరికి నన్ను చాలా చక్కని ప్రశ్న వేసావయ్యా. ఏమిటంటే, మామూలుగా సృష్టిలో పంచభూతాలన్నీ కూడా త్రిగుణాత్మకమైనవి. మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ప్రకృతే కాదు, ప్రకృతి లాగానే మనిషి కూడా త్రిగుణాత్మకుడు. అంటే అర్థం ఏంటి, 3 గుణాలు ప్రకృతిలో ఉంటాయి, మనిషిలో ఉంటాయి. ఏమిటి ఆ 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 ప్రతి జీవిలోనూ ప్రకృతిలో ఉండాల్సిందే. ఏమిటయ్యా సత్వగుణం అంటే, సత్వగుణంలో మంచి జ్ఞానం, అన్నిటినీ మంచి పనులన్నీ చేయటం, ప్రశాంతంగా ఉండటం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, ఇవన్నీ ఉన్నవాడిని సత్వగుణంతో ఉన్నవాడు అంటాం. తర్వాత రజోగుణం. ఈ రజోగుణంలో ముఖ్యంగా ఏంటంటే, నేనే చేస్తున్నాన్ని, నన్ను మించిన వాడాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అనుకోమంటున్న ఉద్దేశం ఏంటి, నీదేం లేదు నీ చేతిలో, నువ్వు చేస్తున్నావు, నేను దాన్ని చూసుకుంటాను కదా. కానీ ఇక్కడ ఏమిటి, ఈ రజోగుణంతో ఉన్నవాడు ఏం చేస్తాడు, నేనే చేస్తున్నా, అహంకారం, ప్రాపంచిక విషయాల మీద బాగా ఆసక్తి, ఈ ఉన్నవాడిని మనం రజోగుణం అన్నాం. ఇక మూడోవాడు తమోగుణం. ఈ తమోగుణంలో ఏమిటి, మరుపు, మనిషికి బాగా మరుపు, నిద్ర, అహంకారం, సోమరితనం, నన్ను మించిన వాడు లేదంటాం, ప్రతివాడి మీద యుద్ధానికి వెళ్ళటం, ఈ దుర్యోధనుడు, రావణాసురుడు, వీళ్ళంతా. కాబట్టి ఈ రకంగా 3 గుణాలతో కలిసి ఉంటారయ్యా. అయినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు కూడా సృష్టిలో వేటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ సత్వగుణ ప్రధానమైన వాళ్ళకి, రజోగుణ తమోగుణ ప్రధానమైన వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. ఈ రజోగుణ తమోగుణం వాళ్ళు రాక్షసులు అన్నాం, ఈ సత్వగుణం వాళ్ళు మహర్షులు అన్నాం. అంటే మనలోనే మహర్షి ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. సడన్గా మనలో రాక్షసుడు ప్రవేశిస్తాడు, సడన్గా తెలియదు మనకి.
అలాగే మనలోని సత్వగుణం ఉంటుంది. ఎన్నో మంచి పనులు చేస్తాం. ఎంతో చక్కగా ఆలోచిస్తాం. జ్ఞానంతో ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ భగవంతుని యొక్క కార్యక్రమం ఏంటి? ఎందుకు ఈ రాక్షసులను చంపటం? ఎందుకు మాటిమాటికి ఒక జన్మెత్తటం, వెళ్ళటం, ఎక్కడో ఉన్నారు వాళ్ళెవరినో ఇబ్బంది పెడుతున్నారని చంపటం అంటే ఈ సత్వగుణాన్ని ఎగనెస్ట్‌గా ఉన్నారు వీళ్ళు. ఈ రజోగుణ, తమో గుణంతో ఈ సత్వగుణంతో ఉన్న వాళ్ళందరినీ చంపుతున్నారు. సత్వగుణం ఉంటే గాని నీకు జ్ఞానం రాదు, శుద్ధత రాదు, మనిషి ముందుకెళ్ళడు, సృష్టి జరగదు కదా! ముందుకెళ్ళాలి కదా! కాబట్టి సత్వగుణానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ ఈ రకమైన గుణాలు ఉన్నటువంటి చంపటం ఆయన పని కాబట్టి ఆయన ఈ రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. మన జన్మలు కూడా అంతే. మనం ఏదో అనుకుంటాం. ఎందుకంటే మన కర్మతోనే పుడతాము. కర్మ వల్లే జీవనము. కర్మ లేకుండా జరగదు. మనతో పాటు మన కర్మ వస్తుంది అనేది వేదంలో చెప్పింది. అది యాక్సెప్టెడ్. ఈ దాని మీద మనకి ఇప్పుడు డిస్కషన్ అక్కర్లా. ఎందువల్ల రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ. ఏమిటండి ఈయనకి ఈయన కొడుకుగా పుట్టడం, ఈయనకి ఆవిడ కూతురుగా పుట్టడం, ఎవరిని ఎక్కడ ఏమీ చేయని మనిషి, పిల్లికి బిచ్చం పెట్టని మనిషి ఈ కొడుకు గురించే తాపత్రయపడిపోతాడు. ఏదో సాధించి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాడు. ఎందుకయ్యా అంటే ఏదో రుణం ఉంది. ఎప్పటి రుణం ఎప్పుడో తెలియదు. ఆ రుణాన్ని తీర్చుకోవటానికి ఇక్కడ వీళ్ళు చేరారు. ఈ రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ మనందరం తెలుసుకున్న విషయం. రుణక్షయే క్షేమయాంతి కాతత్ర పరివేదన. పశువులు, భార్యాభర్తలు, ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ రుణం బట్టే ఉంటాయి. ఈ రుణం తీరిపోయిన సందర్భంలో ఎవడికి వాడే. ఈ రుణం ఎప్పటి వరకు ఉంటుందంటే వీడు అందరూ కలిసినంత వరకు. మనకు తెలియదు ఎప్పటి రుణం, ఎందుకు ఇలా ఉన్నామో తెలియదు. అంతే కదా! లేకపోతే ప్రత్యేకంగా ఈ ఇద్దరి కలవటం ఏంటి, ఈ ఇద్దరికి ఆ రుణం ఉండటం ఏంటి, మళ్ళీ తర్వాత ఇంకో గమ్మత్తు. ఎవడో ఎక్కడి నుంచో వస్తాడు మనకి, సంబంధం లేనివాడు, మనకి వాడికి బంధుత్వం ఉండదు, ఏదో మనకు సహాయం చేస్తాడు, సహాయం చేసిపోతాడు. ఏమిటంటే ఎప్పుడు రుణం, ఏ జన్మలోనో రుణం. మనం అంటాం ఏ జన్మలోనో రుణం ఉందని, అది మనకు తెలియదు కదా, ఎందుకంటే స్టడీ చేసే శక్తి లేదు మన దగ్గర. ఆ రోజులు మునులు అయితే ఓహో ఇది ఇలాగా కింద జన్మలో వీడు ఈయనకి అది చేశాడయ్యా కాబట్టి ఆయనకి ఈయన చేశాడయ్యా అని అనుకుంటారు. కాబట్టి రుణానుబంధాలతోనే అంతా ఉంది. అందువల్ల బంధాలన్నీ కూడా దుఃఖపూరితంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి కావాల్సినవి గుర్తుపెట్టుకుంటాం, అక్కర్లేనివి మర్చిపోతూ ఉంటాం. జనరల్గా మనుషులు జరిగే ఇది. అందువల్ల ఏమవుతుంది, మీకు అక్కర్లేనిది మనం ఎక్కువగా రావాల్సింది గుర్తుపెట్టుకుంటాం, రావాల్సింది గుర్తుపెట్టుకుని ఇవ్వాల్సింది మర్చిపోతాం. అనుకుందాం, అలా అనుకుందాం. ఎవడన్నా మనకి ఓ 10 రూపాయలు ఇవ్వాలనుకుంది, అది వరకు మనకు బాగా గుర్తు. మనం ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలనుకోండి, పెద్ద గుర్తు ఉండదు మనకి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఆ రుణాన్ని మనం పెంచుకుంటాం. అందుకు మామూలుగా జరగాల్సింది ఏంటంటే, బంధ విముక్తులం అవ్వాలంటే ముందు రుణ విముక్తులం కావాలి. బంధ విముక్తులం అవ్వాలంటే రుణ విముక్తులం కావాలి. ఈ రుణ విముక్తులం కావాలంటే ఏం చేయాలి? అసలు ముందు రుణమే లేకుండా చేసుకుంటే పోతుంది కదా. ఎక్కువ రుణం చేసుకుని లేకుండా ఇప్పుడు అప్పుడు తీసుకోబట్టే కదా ఈఎంఐ కట్టాల్సి వచ్చింది. అసలు ఈఎంఐ రుణమే తక్కువ తీసుకుంటే కట్టక్కర్లేదు కదా అంతా. కాబట్టి దానికోసం మునులు, సంస్కృతి బాగా పండితులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, యోగులు తక్కువగా గ్రహించేవాళ్ళు. దాన్ని అపరిగ్రహం అంటారు. అంటే ఏంటి, ఇతరుల దగ్గర నుంచి మనం ఏదన్నా తీసుకోవాలన్నప్పుడు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. నువ్వు వచ్చావు ఒక ఆయన ఇవ్వటం మొదలెట్టాడు, వద్దండి నాకు అక్కర్లేదు, చాలు నాకు కావాల్సింది ఇంతే, నాకు ఇంతే కావాలి, అది తీసుకుంటాను, నేను అది తీసుకోగలను. అంతేగాని ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. వచ్చినా సరే దాన్ని అపరిగ్రహం అంటారు. ఎందుకంటే తీసుకున్నావు, రుణం ఏర్పడింది, తప్పదు జన్మ. ఏ జన్మ ఎత్తో తెలియదు, ఎలా తీసుకోవాల్సి వస్తుంది తెలియదు, ఒకవేళ తీసుకోలేకపోయావు మళ్ళీ జన్మ తప్పదు. ఎందుకంటే ఈ సైకిల్ గ్యారంటీ ఫిక్స్డ్. కర్మను బట్టే జీవితం, నీతో పాటే కర్మ, దీంట్లో తిరుగులేదు. ఇది తిరుగులేదని చెప్పాం కాబట్టి ఇది మనం అపరిగ్రహానికి మనం అలవాటు పడాలంటే తక్కువ, వీలైనంత వరకు తక్కువ ఇతరుల నుంచి ఆశించాలి. అవసరం అయితేనే ఎవరి దగ్గర తీసుకోవాలి. అందుకే ఆ సన్యాసులు ముళ్ళు వాళ్ళు పోయి ఎక్కడ ఉంటాం. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు గురువు అయితే ఎక్కడ ఉండాలండి? ఈయన 5 స్టార్ హోటల్ లాంటి బిల్డింగ్లో ఉన్నాడు, ఆయన కూడా అక్కడే ఉండాలి కదా, అడవుల్లోనే ఉంటాడు. రాముడితో పాటు ఉంటాడు మహాప్రసాదం. అవసరం వచ్చినప్పుడు రాముడు అక్కడికి వెళ్తాడు, సలహా తీసుకుని మళ్ళీ వస్తాడు. ఎందువల్ల ఇక్కడుండి ఇవన్నీ అనుభవించడం మొదలెడితే ఈయనకు రుణం పడతాడు. ఈయన చేసింది ఏమిటో తక్కువ అవ్వచ్చు, రుణం తీసుకునేది ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మనం కూడా ఎంతో అవసరమైతే తప్ప రుణం చేయకూడదు. ఏ రకమైన రుణం అయినా సరే.
దాన్ని అపరిగ్రహం అంటాం. దాన్ని మనం ఫాలో అవ్వాలి. అది చాలా ముఖ్యం. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి ఈ జీవితంలో సత్వరజోగుణాతమాలు ఉన్నప్పుడు వీలైనంత వరకు ఈ సత్వగుణాన్ని పెంచుకుంటూ ఈ రజోగుణాన్ని కలికాలం కాబట్టి రజోగుణం కొంచెం కనబడుతుంది. నేను 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 అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని చూడాలి. అయితే పుట్టేటప్పుడే మనం ఏమనుకుంటున్నాం, నువ్వు పుడుతూనే ఈ రుణాలతో పాటు రుణ బంధాలతో పాటు కర్మఫలంతో పుడుతున్నావు. అదిగా సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా మనిషివైనా పశువైనా ఇంకోటైనా వీటన్నిటికీ నువ్వు చేసే ప్రతి పనులకి కర్మ వచ్చింది. ప్రతి పనికి కర్మ ఉంటుంది. మంచి కర్మ అవ్వచ్చు, చెడు కర్మ అవ్వచ్చు, పుణ్యం జరుగుతుంది, పాపం జరుగుతుంది. ఇవన్నీ కలిపి పోగవుతాయి. ఎప్పటిప్పుడు ఇలా నీ జీవితం అంటే నీకు జన్మరాహిత్యం అయ్యే వరకు, ఇక 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 పుట్టుక చావు లేదనే వరకు ఇలాగ పోగవుతాయి. ఈ పోగైనటువంటి కర్మను మనం ఏమంటాం, సంచితం అంటాం. సంచి గుర్తుపెట్టుకోండి, సంచిలో పెట్టుకున్నట్టు. ఈ సంచి ఎంత ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, దాంట్లో అన్ని పాపాలే లేవు. సరే, ఇక సృష్టి అయింది కదా, జన్మ తీసుకుంటున్నావు కదా, ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ ఉన్న సంచి అంతా ఈ జన్మలోనే అనుభవించడం కుదరకపోవచ్చు. కాబట్టి దాంట్లోంచి కొంత మటుకు నీకు తగిలించేశారు పుట్టినప్పుడే. దాన్ని ప్రారంధ కర్మ అంట. మనం అంటూ ఉంటామే, తప్పదండి, ఏం చేస్తాం, ప్రారంభం ఎప్పుడో చేసుకున్నానండి. సో ఏదైతే సంచితంలో నుంచి ఈ జన్మలో అనుభవించాలని రాసి పెట్టిందో దాన్ని ప్రారంధ కర్మ అంటారు. అంటే నువ్వు సంచితో పాటు వచ్చావు, పట్టుకు అది అనుభవించాల్సింది. ఇదేంటండి నాకు ఇలా అయింది, ఈ జన్మలో నేనేమి చేయలే, అసలు తప్పే చేయలే, నేను పుట్టిన దగ్గర నుంచి కరెక్ట్గానే ఉన్నా, కానీ ఇదేంటి ఎంత ఇబ్బంది వచ్చింది. వాడేంటండి రోజు తలకాయ నొప్పి అందరినీ కొడతాడు, తిడతాడు, వాడేంటి 4 మేడలు కట్టాడు, పాతది వచ్చిందిగా సంచి, ఆ సంచితో పాటు నువ్వు అనుభవించవు. కాబట్టి ఈ సంచిత కర్మలోని కొంత భాగం ప్రారంధ కర్మ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఈ ప్రారంధ కర్మతో పాటు ఇప్పుడు చేసే కర్మ కలుస్తున్నావు. ఇప్పుడు చేస్తున్నావుగా కొంత కర్మ, ఈ కలిసి ఏమైంది, మళ్ళీ పెరిగింది లేకపోతే తగ్గింది. ఎందువల్ల అక్కడ ఉన్న పాపాన్ని ఇక్కడ పుణ్యంతో చేసేవాడు తగ్గింది, ఇక్కడ ఎక్కువ పుణ్యం చేసుకున్నవాడు పెరిగింది, మళ్ళీ పాపం చేసుకుంటే పెరిగింది. కాబట్టి పుణ్యం పెరిగింది, పాపం పెరిగింది. కానీ కిందటిసారి తిరిగి వచ్చేటప్పుడు తెచ్చుకునేటప్పుడు +10 ఉందనుకోండి, ఇప్పుడు నేను +20కి సరిపడా పాపం చేశాను అనుకోండి, పాపం చేసి ఈ 10లోంచి 10 తీసేసి 10 యాక్ట్ చేసేయండి, ఈ 10 మటుకు పుణ్యం చేస్తానంటే కుదరదు. పుణ్యమే, పాపం. పాపం తగ్గించుకోవచ్చు, కానీ ఒకవేళ మళ్ళీ ఇక్కడ నువ్వు పాపం చేస్తే పుణ్యంతో పోదది. కాబట్టి ఇక్కడ మళ్ళీ అది లెక్కే. ఆ అకౌంట్ వేరు, ఈ అకౌంట్ వేరు. కేవలం నేను పుణ్యంతో వచ్చాను కాబట్టి 10 రూపాయలతో ఇక్కడ 20 రూపాయలు ఖర్చు పెడతా అంటే కుదరదు. 20 రూపాయలు ఇక్కడ సంపాదించుకున్నావు అనుకో, 20 రూపాయలని మళ్ళీ వచ్చే జన్మలో అనుభవిస్తాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ వచ్చినటువంటి ఈ ప్రారంభ కర్మతో వచ్చి నువ్వు అనుభవిస్తూ ఉండగా ఇదంతా కలిపి మళ్ళీ అక్యుములేట్ అయింది కదా. ఈ అక్యుములేట్ అయిన దాన్ని అంతని ఇక్కడ అనుభవించలేవు, కొంతే అనుభవించగలవు. కొంత అనుభవించే అవకాశం ఉంది. కొన్నిటికి ఇక్కడ చేసిన వాటికి ఇక్కడే అనుభవిస్తాం, తప్పు అయితే. గొప్ప మంచి అయితే ఇక్కడే అనుభవిస్తాం, కానీ అన్నీ కుదరదు. కాబట్టి ఈ ప్లస్లు మైనస్లు వచ్చింది అంతా కలిపి కొంత మిగిలింది కదా, ఈ మిగిలిన దాన్ని ఆగామి అని, రాబోయే జన్మ. కాబట్టి ఎక్కడికక్కడ అకౌంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు సంచితంతో వచ్చాం, ప్రారంధం అన్నాం దాన్ని. ఈ ప్రారంధాన్ని మొత్తం అనుభవిస్తూ, దాంట్లో మంచిని అనుభవిస్తూ, చెడుని దానికి చేరకుండా, మైనస్ని దానికి చేర్చకుండా, ఈ ప్లస్ను మొత్తాన్ని కనుక అవగొట్టుకోగలిగితే ఆగాయం వచ్చేసరికి ఏమీ ఎక్కువ ఉండదు, లేదా ఇది 0 అయిపోతే జన్మ ఉండదు. కాబట్టి జన్మ ఎత్తుతున్నావు అంటే ఏదో ఒకటి ఇంకా నీ దగ్గర సంచిత కర్మ ఉన్నట్టే, పాపం ఉన్నట్టే, ఎంతో కొంత ఉన్నట్టే. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది జీవితం. కాబట్టి ఇవన్నిటిని నువ్వు దృష్టిలో పెట్టుకుని పరిస్థితికి చెబుతున్నాడు. కాబట్టి అందుకే వాళ్ళు ఎందుకు పుట్టారు, వాడేనాడో చేసింది ఇప్పుడు తీర్చుకోవటం ఏంటి, వీడు వాడిని ఎందుకు చంపాడు, వాడిని ఎందుకు చంపాడు, ఇవన్నీ అడుగుతున్నావు కదా. వీటన్నిటికీ కారణం ఇదయ్యా, త్రిగుణాత్మకమైంది ఈ ప్రపంచం. రుణానుబంధంగా జన్మ జరుగుతుంది, కర్మ ప్రకారం నువ్వు బతుకుతున్నావు. వీటన్నిటిని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలాతలు విచిత్రంబులు సన్మిత్రంబులు మునిజన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు. కాబట్టి విష్ణువు చేసే ఈ పనులన్నీ కూడా చాలా చిత్రంగా ఉంటాయి. మనకు అనిపిస్తుంది, ఏంటి ఎక్కడో రావటం ఏంటి, వీడిని చంపటం ఏంటి, వాడిని తీసుకురావటం ఏంటి, వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం ఏమిటి ఇదంతా అని అనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా కారణం అది ఇలా ఉంటుంది అనే విషయాన్ని మనకి దాంట్లో చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మనకి
అసలు దాంట్లోకి వచ్చాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ భక్తుల్లో వాళ్ళల్లో కూడా రకరకాలైనటువంటి కోరికలతో పుట్టారు. ఆయనే వీళ్ళందరినీ కూడా తయారు చేశాడు. వాళ్ళలో ఉన్న త్రిగుణాత్మకాలను బట్టి జరుగుతున్నాయి. కానీ వాళ్ళందరూ ఆయన దగ్గరికి చేరటానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఏ రకంగా అయినా సరే భగవంతుని కనుక స్మరణ చేస్తే నువ్వు భగవంతుని సదా మనసులో పెట్టుకోగలిగితే ఎప్పుడు ఆయన స్మరణ చేస్తూ ఉంటే నీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఎలాగండి ఎవరితో ఏమేమి చేసిన వాళ్ళండి ఏం చేసినా సరే నువ్వేం చేసినా భగవంతుని స్మరిస్తే చాలు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై కృష్ణుడున్ ప్రేమన్ మీరలు భక్తినేకమునిదే చక్రింగంటి ఎట్లైన మధ్యాహ్న గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర చెబుతున్నాడు ఆయన. ఏంటి? కామాతిశయంతో గోపికలు ఎంతసేపు ఏంటి? కృష్ణుని పొందాలి 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 అని అంటే ప్రాణం. ఆయన చూస్తే చూడకుండా ఉండలేరు. భయంతో కంసుడు ఎప్పుడు చంపుతాడు, కానీ తలుచుకునేది ఎవరిని? ఆ కృష్ణుడినే. వాళ్ళు తెలుసుకునేది ఎవరిని? ఆ కృష్ణుడినే. అలాగే వైరంతో శిశుపాలుడు పుట్టిన దగ్గర నుంచి ఆ శిశుపాలుడు దాంతో ఎవరు? మేనత్త కొడుకులు ఇద్దరు. కృష్ణుడికి మేనత్త కొడుకులు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ దొరుకుతాడో చంపుదాం. వైరం ఎందుకో తెలియదు. ఆ వైరం మేనత్త పిల్లలకు వైరం అంత జనరల్గా ఉండకూడదు. ఎందుకో వాళ్ళకి పుట్టిన దగ్గర అంటే వాళ్ళకి అది రాసిపెట్టింది. బంధుత్వం చే యాదవులు అంతా యాదవులు ఉన్నారు. వాళ్ళంతా బంధువు, మా బంధువు. అందుకే ఆయన వెళ్ళి యాదవుల్లో పుట్టాడు. ఆ యాదవ్ జాతి అంటే ఆయనకి ఇష్టం. ఆ అమాయక జీవులు వాళ్ళు యాదవులు అంటే. గొల్లవాళ్ళు మనం అంటాం, వెరిగొల్లలు అంటూ ఉంటాం మనం. అమాయకులు వాళ్ళు. ఈ మధ్య వరకు కూడా నేను విశాఖపట్నంలో ఉన్నాను. ఆ మధురవాడలో వెళ్ళేవాడిని ఇప్పుడు పని మీద వెళ్తే. ఆ గోచి పెట్టుకుని ఆ గోవులను కాచుకుంటూ గొర్రెలను కాచుకుంటూ ఉండేవాళ్ళు. తెలియని రేట్లకు ఈ పొలాలు అమ్మేసేవాళ్ళు. ఏదో చెప్పారండి అమ్మేసేవాడిని అనేవాళ్ళు. నిజంగా వెర్రివాళ్ళు పాపం. ఆ వెర్రి వాళ్ళ దగ్గర ఈయన చేరి ఇంకో రకంగా వీళ్ళకి జ్ఞానం రాదు, ఇంకో రకంగా వీళ్ళకి ముక్తి కలగదని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి బంధుత్వంతో యాదవులు, ప్రేమతో మీరు. ఎవరికి చెబుతున్నాడు? కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు ఈయన. ప్రేమ వీళ్ళందరితో, పాండవులందరికీ కూడా మా కృష్ణుడు మా కృష్ణుడు. వీళ్ళు భగవంతుని అనుకున్న వాళ్ళు తక్కువ 5గురులో. ప్రేమ అంతే, కావాలను ప్రేమ. భక్తితో మునులందరూ భక్తితో తపస్సు చేస్తున్నారు. ఈ రకంగా నిరంతరం సంస్మరణ చేస్తున్న వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకున్నాం వీళ్ళందరూ చివరికి ఆయన దగ్గరికి చేరారు. అందుకే కదా ఆ రాజసూయ యాగం చేసిన తర్వాత ఆ శిశుపాలుడు వచ్చి కూర్చున్నాడు. ఈయన తిడుతుంటే ఎంతసేపు చూస్తావు అని అందరూ చూస్తున్నారు. 100 తప్పులు కాస్త అని మాట ఇచ్చాడు మేనత్తకి. 100 తప్పులు అవగానే చక్రం వేశాడు. ధర్మరాజు నివ్వెరపోయాడు. రాజసూయ యాగం చేయటం ఏంటి? ఇంత గొప్ప యాగం అయిన తర్వాత కృష్ణుని సత్కరించడానికి మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఇంత ఘోరం జరిగిందండి. అది బ్యాడ్ ఓమెన్ కదా. వాడికి అక్కడితో అయిపోయింది. వాడికి అయిపోతే గమ్మత్ ఏంటంటే అందరూ చూస్తుండగానే ఆ శిశుపాలుడిలో నుంచి ఒక రకమైన జ్యోతి వచ్చి వీళ్ళలో కలిసిపోయింది. కృష్ణుడు ముక్తి వచ్చింది. వాడికి అది రాసి పెట్టిందండి. కాబట్టి ఈ స్మరణ, నిరంతరం స్మరణ అనేది ముఖ్యం. మనం భాగవతం భక్తి రస ప్రధానమైంది, మోక్ష శాస్త్రం. తేలిగ్గా మనకు ఉంటారు. భగవంతుడు ముందే చెప్పేసేటండి, ఇప్పుడు నా నామస్మరణ చేయండి, నామస్మరణ, మీరు ఇంకేం అక్కర్లా. కలికాలం కాబట్టి మనం పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయలేం కాబట్టి నామస్మరణ చేయండి. నామస్మరణ చేయండి అంటే అంత తేలికైన విషయం కాదు. మనకి కూర్చుని జపం చేయడానికి 1/2 గంట సేపు చేద్దామని కూర్చుంటే ఎన్ని ఆలోచనలు వస్తాయో. మామూలుగానే వస్తాయి, కలికాలంలో ఇంకెక్కువ వస్తాయి. కాబట్టి ఒక ప్లేస్లో చెబుతాడు కృష్ణుడు, చివరిలో నా నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తూ ప్రాణాన్ని వదులుతారో ఇక ఇంతకు ముందు వాళ్ళు ఏం చేశారనేది నాకు అనవసరం, నా దగ్గరికి చేరుతారండి. అయితే సింపులే కదండి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వైఫ్కి ఒకసారి గుర్తు చేయమ్మా, నేను నామం చెప్పుకుంటూ ఉండాలి నారాయణ అని. అప్పుడు దాకా అక్కర్లేదులే, ఈ మధ్య అక్కడికి వెళ్ళినప్పుడు చెబుదాం అని అనుకున్నాడు అనుకోండి. నాకు తెలియగలవాడు అంత క్యాలిక్యులేషన్ కాదు అనుకుంటుంది. సరే అక్కడి నుంచి అవసానం దశ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. ఈవిడ గుర్తు చేసింది. ఆయనకేం గుర్తు ఉండదు, అసలు మాట్లాడే స్థితిలో కూడా ఉండడం. ఎంతమందికి కుదురుతుంది అది? అందుకు నేను దానికి మార్గం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అదే పెద్ద కష్టమేం కాదు కదా. వివేకానంద అంటాడు, గివ్ యువర్ హ్యాండ్ టు వర్క్, మైండ్ టు గాడ్. పని చేయండి, మీరు ఎప్పుడు పని చేస్తూ ఉండండి, కానీ వెనకాల ఆ భగవంతుని తలుచుకుంటూ ఉండండి. కష్టమేం కాదు అది. ప్రాక్టీస్ చేయగా ఏ పని చేస్తున్నా ఏదో నమో నారాయణయో
హరే రామ లేకపోతే నమో భగవతే వాసుదేవ ఏదోటి అనుకుంటూ ఉండొచ్చు. ఒక 10 ఏళ్ళు కనుక అలా చేస్తే తెలియకుండా మనకి ఎంతమంది మనవాళ్ళు అసలు రామ 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 అని ఎంతమంది అంటారు పెద్దవాళ్ళు. మాట మాట్లాడితే రామ వస్తుంది నోట్లోంచి. ఏ పనికైనా ఏదైనా కష్టం వచ్చి అయ్యో రామ, మంచి జరిగితే ఆహా రామచంద్ర. ఇది మనకు అలవాటు అయిపోవాలి. అలవాటు అయినప్పుడే అది మనం చేయగలుగుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ కృష్ణ భగవానుడు అది మనకు చెప్పాడు. కాబట్టి మానవుడుగా పుట్టిన వాళ్ళం మనం స్మరించుకుంటూ ఉండి ఎప్పుడూ ఆ భగవంతుని ధ్యాసలోనే మనకు మనం ఉంటే ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ సంచితాన్ని తగ్గించుకుంటూ ఆగామికి మైనస్తో వెళ్ళకుండా ప్లస్తో కనుక వెళ్ళగలిగితే లేకపోతే నిల్లు చేసుకోగలిగితే మోక్షం అంతే. కాబట్టి కర్మ అనేది ఇంపార్టెంటు. వీడు దానవుడుగా ఎందుకు పుట్టాడు, వీళ్ళు ఈ గుణాలు ఎందుకు వచ్చాయి, నేను ఎందుకు వాళ్ళని చంపుతున్నా, నేను నన్ను అడుగుతున్నావు కదా పరిస్థితితో చెప్తున్నాడు శుకుడు. ఇది అసలు కథ అన్నాడు. సో ఈ రకంగా మొదలైన సప్తమస్కందం మొదలైన తర్వాత మొదటి కథలోకి వస్తున్నాడు. చెప్తూ ఉంటాడు కదా రోజు ఒకటి. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులు అనేటువంటి సనక సనందనాథుడు, వాళ్ళిద్దరు కూడా సనక సనందనాథులు అనేవాడు ఋషులు. మానసపుత్రులు అంటే అర్థం ఏంటంటే మనస్సుతోనే సృష్టి చేసినవాడు, శక్తివంతులు వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ముల్లోకాలు సంచరిస్తూ ఉండేవాళ్ళు, మహానుభావులు వాళ్ళు. వైకుంఠుని దర్శించాలని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారట సనక సనందనాథుడు, ఎంత వయస్సు వచ్చినా 5-6 ఏళ్ల పిల్లల్లాగానే ఉంటారు, అంతకన్నా పెరగరు, జ్ఞానవంతులు. వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆ శక్తి ఉంది. వాళ్ళు అక్కడికి వెళుతుంటే ఆ లోపలికి వెళుతుంటే విష్ణువుని చూడటానికి అక్కడ ద్వారపాలకులు ఉన్నారు, జయ విజయులని. వాళ్ళు అడ్డగించారు. వాళ్ళకి తెలియదుగా వీళ్ళు ఎవరో. వెళ్ళటానికి వెళ్ళేది లోపల విష్ణుమూర్తి వేరే కార్యక్రమం ఉన్నారు, మీరు వెళ్ళటానికి వెళ్ళేది. అక్కడి నుంచి వాళ్ళకి కోపం వచ్చింది. ఆ బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న వాళ్ళు ఏం చేశారు, కర్కశంగా ప్రవర్తించాడు కదా వీళ్ళు జయ విజయులు మహావిష్ణువుకి ద్వారపాలకులు, బాగా దగ్గర వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఏం చేశారు, నువ్వు వైకుంఠంలో ఉండి కూడా, ఉన్నది ఎక్కడ వైకుంఠంలో మీరు ఉన్నారు విష్ణువు ద్వారపాలకులుగా, అసుర ప్రవర్తితో ప్రవర్తించారు, మీరు రాక్షసులాగా ప్రవర్తించారు. కాబట్టి మీకు 3 జన్మలు మీరు రాక్షసుడై పనికిరాని వాళ్ళై 3 జన్మలు ఎత్తి ఇబ్బంది పడతారు అని శపించారు. అంతగా అల్లకల్లోలం అయిపోయింది ఒకసారి జయ విజయుడికి. ఇదేమిటి, ఈ మునిబాలకులు వచ్చి అడ్డగించారని చెప్పి 3 జన్మలు మీరు రాక్షసులై పుడతారు, దుర్మార్గులై పుడతారు, భగవంతుడు దూరంగా ఉంటారు అని చెప్పించారేంటి. మేము ఎప్పుడు ఆయన దగ్గర ఉండేవాళ్ళం కదా, మేము ఇలా జరిగింది ఏంటని వాళ్ళందరూ మొదలు పెడితే ఈ గలాట అంతా చూసి లోపల నుంచి విష్ణు వచ్చాడు. విష్ణు వచ్చి ఏం జరిగిందన్నాడు. నాకు తెలియక మేము ఈయన అడ్డగించాం, వీళ్ళిద్దరి గురించి మాకు తెలియదు, మమ్మల్ని చెప్పించాడు ఆయన, ఏంటి మా జీవితం అనేసరికి, సరే వాళ్ళు గొప్ప ఋషులు, దాన్ని నేను కాదనలేను. కాబట్టి మీరు అలాగే 3 జన్మలు ఎత్తుదురు కానీ నేను ఒక్కటే చేయగలను ఏంటంటే, మీరు 3 జన్మలు ఎత్తి తొందరగా నా దగ్గరికి చేరేట్టుగా మీ స్వభావాలను నేను సృష్టిస్తాను, అంతవరకు నేను చేయగలను. కాబట్టి తప్పనిసరి. కాబట్టి మీరు మొదటి జన్మలో హిరణ్యకశిపులుగా, రెండవ జన్మలో అంటే హిరణ్యకశిపులు అంటే మన కృతయుగంలో, రెండవ జన్మలో ఈ రావణాసురుడు కుంభకర్ణుడు, అంటే ఏ యుగం వచ్చాం మనం, త్రేతాయుగం. మూడో జన్మలో శిశుపాల దంతవక్తుడు. సో మీరు ఈ 3 జన్మలు ఈ రకంగా ఎత్తుతారు. ఆ జన్మల్లో మీరు చాలా పనులు చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, తొందరగా నా దగ్గరికి వచ్చేట్టుగా నేను మిమ్మల్ని సంహరిస్తాను. కాబట్టి మీకు ఇది తప్పదు, మీరు వెంటనే నా దగ్గరికి వస్తారు, కానీ బాధపడకండి అని చెప్పి వాళ్ళని సముదాయించి పంపించేశాడు. అక్కడి నుంచి ఇక వాళ్ళు ముగ్గురు బయలుదేరారు. ఇక అనుకున్న ప్రకారమే వీళ్ళల్లో ఒకడు హిరణ్యాక్షుడి రూపంలో జన్మించాడు భూమి మీదకి, కైకేశి అనేటువంటి రాక్షసు. ఈ హిరణ్యాక్షుడు పుట్టిన దగ్గర నుంచి మరి రాక్షసుడుగా, రజోగుణం తమోగుణం. ఇక అక్కడి నుంచి అందరినీ బాధలు పెట్టడం మొదలెట్టాడు. బాధలు పెడుతూ ఏం చేశాడు, ఇక అంతా దితి గర్భంలో జన్మించాడు. హిరణ్యాక్షుడు దితి గర్భం. హిరణ్యాక్షుడు ఏం చేశాడు, ఈ భూమి మీద ఏంటో అంతా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు, దేవతలు కూడా హవిస్సులన్నీ ఎక్కడి నుంచి పట్టుకెళ్తా ఉంటున్నారని చెప్పి ఈ భూమిని మొత్తాన్ని చుట్టి సముద్రంలో పెడతాను పట్టుకుపోయాడు. భూమిని మొత్తం చుట్టేశాడు. చుట్టి సముద్రంలో తీసుకెళ్తుంటే విష్ణువు దగ్గరికి వెళ్ళారు దేవతలు. భూమి మొత్తాన్ని చుట్టి సముద్రంలోకి తీసుకున్నాడు హిరణ్యాక్షుడు. వాడు చాలా బలవంతుడు, రాక్షసుడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు అందరినీ. అంటే ఆయన వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు.
బయలుదేరి ఆ లోపలికి వచ్చాడు. ఏ ఏ ఏ రూపంలో అవతరించాడు ఆయన? ఒక భూమండలాన్ని ఉద్ధరించడానికి జయ విజయులు గనక వాళ్ళ కిందకు వచ్చేటైతే వాళ్ళ దగ్గర వాళ్ళని చంపటానికి సముద్రంలోకి వెళ్ళి చేయాలి కాబట్టి వరాహ రూపాన్ని తీసుకున్నాడు. ఆ వరాహ రూపంలో లోపలికి వెళ్ళాడు. ఆ వరాహ రూపంలో వాడితో యుద్ధం చేశాడు. వాడిని చంపి ఈయన ముట్టి మీద ఆ భూమిని ఎలా పెట్టుకుని మనకు చూస్తూ ఉంటాం. దాన్ని మళ్ళీ భూమిని పైకి తీసుకొచ్చాడు. అది నీటి మీద తేలాడుతుండగానే వాడిని చంపేశాడు. సో హిరణ్యకశిపుడిని ఆ రకంగా చంపేశాడు ఆయన. చంపేసరికి ఏమైంది? ఆయనకి బ్రదర్ ఎవరు? హిరణ్యకశిపుడు. ఇక హిరణ్యకశిపుడికి తెలిపింది. తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి ఈయన చంపాడు అనేది విషయం ఆయనకి తెలిసిపోయింది. ఆయన తెలిసిపోయి ఏం చేశాడు? ఇక వీళ్ళందరికీ విరోధి కదా, కంబైన్డ్ విరోధి హరి. అందువల్ల హరి ధర్మాన్ని కాపాడటానికి పనులు చేస్తున్నాడు. సత్వగుణమైన వాళ్ళని ఆపుతున్నాడు. ఈ రజోతమో గుణాలు ఉన్న వాళ్ళని విజృంభించకుండా వాళ్ళని చంపుతున్నాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఈ హిరణ్యాక్షుడు ఎప్పుడైతే చంపాడో హిరణ్యకశిపుడిగా తయారయ్యాడు. తయారయ్యి ఏం చేశాడు? సోదరుని సంహరించిన వాడు ఎక్కడున్నా సరే చంపాలనుకున్నాడు. ఆయన పట్టుదల అయింది. బలవంతుడు, రాక్షసుడు, గొప్ప బలవంతుడు, అంతా ఎంతగా దుర్మార్గుడు. కాబట్టి ఆయన బయలుదేరి ఏం చేశాడు? అసలు ఎక్కడున్నాడో దొరకట్లా, వెతుకుతున్నట్టు ఆయన కోసం. ఏ లోకంలో ఉన్నాడని విష్ణు కోసం వెతుకుతున్నాడు. విష్ణు కోసం వెతుకుతుంటే విష్ణు ఎక్కడ దొరకట్లా. దొరకపోయేసరికి ఏం చేశాడు? విష్ణు ఎక్కడ ఉంటాడని ఆలోచించాడు. ఎక్కడైతే యజ్ఞయాగాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మంచి జరుగుతుందో, ఎక్కడైతే దేవతలు ఉంటారో, ఎక్కడైతే ఋషులు ఉంటారో అక్కడ ఉంటాడు కదా వాళ్ళని రక్షించడానికి. కాబట్టి ఏం చేసేటే ఎప్పుడు మనం చేస్తే జరుగుతుందంటే వాళ్ళందరినీ మనం ముందు చంపితే అక్కడికి వస్తాడు. అప్పుడు ఆయన మనం చంపచ్చు అని చెప్పి భటుల్ని పిలిచి, మీరందరూ వెళ్ళి విప్రులు ఉండే చోట్ల, యజ్ఞాలు జరిగే చోట, తపోవనాల్లో వీటన్నిటిని భస్మం చేయండి అన్నాడు. వీళ్ళందరూ కలిసారు. అక్కడి నుంచి భస్మం చేయటం మొదలెట్టారు. అక్కడి నుంచి వెళ్ళటం మొదలెట్టారు. ఈ లోపు ఏమైంది? ఈ హిరణ్యాక్షుడు చచ్చిపోయాడని చెప్పి తల్లి బాగా బాధపడుతుండే వీళ్ళిద్దరికీ కూడా తల్లి ద్వితీయ కదా. ఈయన తల్లిని ఓదార్చడానికి వెళ్ళాడు హిరణ్యకశిపుడికి వెళ్ళి, అమ్మా బాధపడద్దు నువ్వు, నా తమ్ముడు నీ కొడుకు మహాశూరుడు, వీర స్వర్గాన్ని వెళ్ళుంటాడు ఈ పాటికి. ఎందుకంటే విష్ణు అంతటి వాడిని ఎదిరించి విష్ణువుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆయన చేతిలోనే చచ్చిపోయాడు. ఈ పుత్ర వియోగాన్ని నువ్వు శోకింపమకు. ఈ జన్మలన్నీ కూడా నీకు తెలియదు, రుణానుబంధంతో ఏర్పడితే రుణం తీరిపోగానే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారని ఆ తల్లికి ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన రుణానుబంధాన్ని గురించి అంతా చెప్పాడు. రాక్షసుడు వాడి అంటే జ్ఞానం లేనివాడు కాదు. దుర్యోధనుడిని కృష్ణుడు దీనికి వెళ్ళినప్పుడు, రాయబారానికి వెళ్ళినప్పుడు, రాయబారం అంతా అయిపోయింది, ఎంత చెప్పినా వినలేదు. అందరూ చెబుతున్నారు, భీష్ముడు తాలూకు అందరూ కూడా చెబుతున్నారు, ఏ మాట వినలేదు. బయటకు వచ్చేసాడు ఆయన. బయటకు వచ్చేస్తే నీకోసం అన్ని బసాలు అరేంజ్ చేశాను కృష్ణ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్కడ లోపలేమో ఆయన బంధించడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నా దీనికి రా, నా అంతఃపురానికి రా అని అంటే, ఆయన అన్నట్టు నీ అంతఃపురానికి రాను కానీ ఒకసారి పక్కకు రా అన్నట్టు. పక్కకు తీసుకెళ్ళట్టు దుర్యోధనుడు. అవును, ఇంతమంది చెబుతున్నాను నువ్వు వినట్లేదేమిటి? ఎందుకు యుద్ధం? నన్ను మళ్ళీ అక్కడికో పక్కకు రమ్మంటున్నావు, నాకేదో సన్మానం చేస్తానంటున్నావు, ఎందుకు నీకు ఎందుకు జరుగుతుంది ఇది అంటే, నాకేదో తెలియదు కృష్ణ, నాకు ఏదో నేను చేస్తున్నాను తప్పు అనిపిస్తుంది కానీ నాకెందుకు అదే చేయాలనిపిస్తుంది. అంటే వాడి బుద్ధి అది, బుద్ధి కర్మానుసారని తప్పదు ఇక. ఆ వాడి బుద్ధి అలాంటిది. అలాగే వీడు కూడా ఏంటంటే ఇన్ని కబుర్లు చెబుతున్నాడు తల్లికి. ఏమని చెబుతున్నాడు? రుణానుబంధాలు అమ్మాయి ఇవన్నీ, తమ్ముడు చచ్చిపోయాడు, బాధపడమాకు, వాడు ఏం పర్వాలేదులే, అంతా మనం రుణానుబంధంతో జరుగుతుంది, ఎవరికి శాశ్వతం, ఏమి శాశ్వతం ఇదంతా కూడా, కాబట్టి నువ్వేం విలపించబాకు, ఈ దాన సంస్కారాలను నేను చేస్తాను, నేనున్నాను కదా, నేను వదిలిపెట్టను విష్ణువుని, నేను ఎలాగైనా చేస్తాను అని హిరణ్యకశిపుడు అన్నాడు. అక్కడి నుంచి అలా తిరుగుతున్నాడు, బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు. అందరూ ఎక్కడికక్కడ అక్కడ పారిపోతున్నారు. ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఇది కాదు మార్గం అనుకుని, ఎక్కడ ఉన్నాడో దొరకట్లేదు కానీ ఏ టైంలోనైనా మృత్యు నా దగ్గరికి రావచ్చు కదా అనే ఉద్దేశంతో హిరణ్యకశిపుడు ఏం చేశాడు? మృత్యువుని జయించాలి ముందు.
మృత్యువుని జయించితే తప్ప విష్ణువుని జయించడు. ఇంకా ఏ స్టేజ్లో ఏం జరుగుతుందో మరి అన్నకి ఇది జరిగింది కదా. అందుకని మృత్యువుని జయించాలనే శక్తితో ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తికి లోకాలన్నీ తలడిల్లిపోయి, సముద్రాలన్నీ అల్లకల్లోలం అయిపోయి, గ్రహాలు తారా గతులు తప్పాయి, దేవతలు భీతి చెందారు. అప్పుడు ఏం చేశాడు, మామూలే ఇది. ఏ తపస్సు జరిగినా మొట్టమొదట వచ్చేవాడు, వీళ్ళు తపస్సు చేసేది బ్రహ్మను గురించే, వచ్చేది ఆయనే. ఎందుకంటే విష్ణువు అంత తేలిగ్గా వరాలు ఇవ్వడు. శివుడు అసలు పెద్దగా ఆయన పట్టించుకోడు. అవసరమైనప్పుడే వస్తాడు. ఇక ఇచ్చాడంటే బోళా శంకరుడు, ఇక అంతే, వాళ్ళు ఎవరంటే వాడు చూడడు. కానీ బ్రహ్మ విషయంలో ఏంటంటే ఆయన తపస్సు ఎవరు చేస్తే వాళ్ళకి వెంటనే ఇచ్చేయాల్సిందే వరం. ఇప్పుడు మరి పరీక్ష మార్కుల్లో 96 ఉన్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూలో మార్కుల గురించి మీకు ఇవ్వాల్సిందే. నీకు నువ్వు ఎలాంటి వాడు అయితే రేపు కలెక్టర్ అయ్యాక ఏమవుతావు అని ఊహించి నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఉంటానా? జరిగే పని అది. దుర్మార్గుడు అవుతావు అనుకో, తర్వాత అవుతావని ఉద్యోగం కూడా ఉంటానా? ముందు ఏమవుతాడు, తర్వాత బాగుపడతావా నువ్వు, అందరినీ జాగ్రత్తగా చూస్తావని అడగడు కదా. ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి బ్రహ్మ ఏంటి, ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వటమే. అది ఆ రకంగా ఆయన వరాలు ఇచ్చుకుంటూ పోతాడు. తర్వాత ప్రాణ సంకటాలు అవుతాయి, ఇబ్బందులు పడుతూ ఉంటాడు. విష్ణు వాటి నుంచి బయటపడటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే స్థితికర్త, పాలించవలసిన వాడు ఈయన. ఆయన తెలుసు కష్టసుఖ. విష్ణు ఎవరికి తేలిగ్గా ఇవ్వడు. కాబట్టి ఈ రకంగా ఏమైంది, ఆయన మళ్ళీ వరం కోరుకోమన్నాడు. బ్రహ్మ వచ్చాడు, వరం కోరుకోమన్నాడు. వాడంటాడు అప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళినా విజయమే కలగాలి. ఈ రాక్షసులందరికీ కూడా తపస్సు చేసి అడిగేది ఏంటంటే ముఖ్యంగా విజయము, సావు లేకుండా ఉండటం. ఎందువల్ల? అందుకనే గుర్తుపెట్టుకోవాలి మనం మనుషుల్లో కూడా, నేను చావకూడదు అనుకోవటం నేను రాక్షసతత్వం. చావకుండా కుదరదు, ఏనాడైనా చావాల్సిందే. కానీ చావటానికి ప్రశాంతంగా మంచి చేసి చావాలని కోరుకోవాలి. అంతేగాని నేను చావకుండా ఉండాలి, అందరూ చచ్చిపోయినా నేను బతకాలి అవుతుంది. అది రాక్షసతత్వం. మనం మీకు తెలుసు కదా, గుళ్ళకి వెళ్తాం. మనం గుళ్ళకి వెళ్ళి గుళ్ళో దేవుని దర్శించి బయటకు వచ్చిన తర్వాత ముందు కూర్చోవాలి ఎక్కడెక్కడో చోట. లోపల భగవంతుని ప్రార్థిస్తాం, సరే, అక్కడ ప్రార్థించేటప్పుడు అటు ఇటు తోస్తూ ఉంటారు, అదంటారు ఇదంటూ ఉంటారు. బ్రాహ్మణుడు ఏదో అంటాడు, నీ చేతిలోని పళ్ళు లాక్కుంటాడు. ఇదంతా కథే కదా మనకి. మనమేమో కళ్ళు మూసుకుంటాం, కళ్ళు తెరుస్తుంటాం, ఏమైనా జరుగుతుంది. బయటకు వచ్చి కూర్చుని భగవంతుని ఒకటే ప్రార్థించాలి ఎప్పుడు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర. ఏం కోరుకోవాలి మనం భగవంతుని అక్కడ కూర్చుని? అనాయాసేన మరణం, సునాయాసం కూడా కాదు. అంటే మరణం వద్దని అంటలా మనం. అనాయాసైన మరణం అంటే అర్థం ఏంటి తెలుసా? సునాయాసం అంటే తేలిగ్గా, అంటే ఏదో ఇబ్బంది వస్తుంది, దాన్ని తేలిగ్గా నువ్వు బయట పడేస్తావు. అనాయాసం అంటే ఏంటి? అసలు పోయేటప్పుడు ఇబ్బంది వద్దు నాకు. అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం. ఇక బతుకుతావు కదా ఎన్నాళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు. ఆ బతికినన్నాళ్ళు వినా దైన్యైన జీవనం. దైన్యం ఉండకూడదు మనిషికి. దైన్యం అంటే ఏంటి? దైన్యం అంటే హెల్ప్లెస్నెస్. అస్సలు తినడానికి తిండి లేదు, దైన్యం వచ్చేస్తుంది, రాకుండా ఉండదు. తినడానికి తిండి లేదు, రోజు తెల్లారితే ఎట్లా? కొంచెం చదువు కూడా లేదు, వచ్చేస్తుంది. ఉండటానికి ఒక ఇల్లు లేదు, వచ్చేస్తుంది. ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద కష్టం వచ్చింది, వచ్చేస్తుంది. వద్దంటే కుదరదు. ఎన్ని చదువుకున్నా ఇంట్లో మనిషికి ఇబ్బంది వచ్చిందంటే తల్లడిల్లిపోతాం, వెళ్ళి దేవుడి దగ్గర కూర్చుంటాం. కాబట్టి నాకు జీవితం సాఫీగా జరగాలి, ఏది ఎక్కువ అక్కర్లా, దైన్యం లేకుండా ఉంటే చాలు. అలాగే చావు కావాలి, కానీ ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. ఈ రెండు అయ్యాక దేహాంతే తవ సాన్నిధ్యం, ఇలా నేను బ్రతికి నీ దగ్గరికి వచ్చేట్టుగా చేసుకోవాలి. కాబట్టి ఈ రాక్షస తత్వం, అసలు నాకు చావు లేకుండా ఉండటం అనేది ఉందే, ఈ రాక్షస తత్వం నుంచి వచ్చినది. కొంతమంది దాన్ని మనం జాగ్రత్తగా అర్థం, ఎక్కువ కాలం బతకాలని అనుకోకర్లా. మనం బతికిన నాళ్ళు సుఖంగా విలువగా బతకాలను. కాబట్టి వచ్చాడు, వీడు అడిగాడు. వీడియో అడుగుతున్నాడు చూడండి, బ్రహ్మ వస్తే హిరణ్యకశిపుడు ఏం అడుగుతున్నాడో చూడండి. అసలు ఆ కోరిక చూడండి, కాంబినేషన్ పర్మిటేషన్ చూడండి, వాడి క్యాలిక్యులేషన్ చూడండి, ఏమంటున్నాడో చూసారా? నాకు ఎక్కడికి వెళ్ళినా విజయం. బ్రహ్మచేత సృష్టించబడిన ఏ ప్రాణి నన్ను చంపడానికి లేదు, వాళ్ళెవరూ నన్ను చంపడానికి వీల్లేదు. గాలిలో కానీ, నీటిలో కానీ, నింగిలో కానీ, నిప్పులో కానీ, నేల మీద కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, చీకట్లో కానీ, వెలుగులో కానీ, అస్త్రశస్త్రాల వల్ల కానీ, దేవదానవ నర జంతు నాగుల వల్ల కానీ నాకు మరణం కలగకూడదు. ఇవిగా ఇంకెక్కడి నుంచి వస్తాడు మనిషి అంటే, వాడి ఉద్దేశం, వాడి కాంబినేషను ఇది గనక తీసుకుంటే ఇవిగా చంపేవాళ్ళు ఎవరు ఉండరు. పగలు రాత్రి మనిషి ఇవన్నీ ఎన్నో అడిగాడు, చూశాడు కదా, ఇంట బయట. ఇక నన్ను ఎవడు చంపుతాడు? ఇలా చాలా తెలివిగలవాడిని అనుకున్నాడు. చాలా తెలివిగా ఇవన్నీ కలిపి ఒక చక్కటి ఈక్వేషన్ తయారు చేసి అడిగాడు. ఆయన ఏంటి, మరి ఎలిజిబిలిటీ వచ్చింది కదా, ఆ ఎలిజిబిలిటీ 70 మార్కులు తపస్సు చేశాడు కదా.
ఇచ్చాను పోమన్నాడు. ఆయనకి సొమ్మేం పోయింది, ఇప్పుడు దానికి అవతారం ఎత్తాల్సి వస్తుంది తర్వాత విష్ణు. మా సామాన్యుని వరం అది, చిన్న వరం అది. ఆ వరం ఇచ్చేసాడు. ఇక ఇంకేమైంది, వాడికి అహంకారం లేదు. 3 లోకాలకి వెళుతున్నాడు, అందరినీ చంపుతున్నాడు, దిక్పాలకులను తరిమి వేశాడు, వారి రాజధానిని ఆక్రమించాడు, దేవేంద్రుడు పారిపోయాడు, సింహాసనాన్ని లాక్కున్నాడు, రాజమందిరాలకు వచ్చాడు, దేవతలు భయపడ్డారు. వీళ్ళందరూ కలిసి అసలు అష్టదిక్పాలకుల చేతుల్లో ఉన్నారు. వాళ్ళు తెల్లవారమండి తెల్లారే, పొద్దుకోకమండి పొద్దుకోకాలి. ఆ స్థితి వచ్చేసింది. అంటే అల్లకల్లోలం అయిపోయింది భూమి. ఆ దేవతలందరూ గెలిచారు, విష్ణు దగ్గరికి వెళ్ళారు. బాబు, వాడు చచ్చిపోయిన వాడు హిరణ్యాక్షుడు మెరుగు, వాడేదో భూమిని చుట్టచుట్టి పట్టుకుపోయాడు, వరారోపణలో వెళ్ళి ఆయన చంపావు, కానీ వీడు చూస్తే అది మరీ ఘోరంగా ఉంది, వీడిని ఎవరు పట్టుకునే స్థితి లేదు, పైగా బ్రహ్మాండమైన కోరికోటి బ్రహ్మ ఇచ్చాడు, ఏం చేయాలన్నాడు. అనేసరికి సరే మీరేం భయపడకండి, నన్ను కాదన్నవాడు, ధర్మాన్ని తప్పినవాడు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ధర్మాన్ని తప్పినవాడు, వేదాలను నిందించేవాడు, సాధు సజ్జనులను గోవులను హింసించేవాడు ఎలాగైనా సరే పతనం అయిపోవాల్సిందే. వాడి కోరికలు ఎన్ని ఉన్నాయో తర్వాత విషయం, అది నేను చూసుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళండి, మీరందరూ వెళ్ళి మీ మీ పనులు చేసుకుంటూ ఉండండి, నేను ఏం జరగాలో ఏమిటో నేను చూస్తాను అన్నాడు. జరిగింది అది. ఇప్పుడు ఏం జరగాలో నేను చూస్తాడు. ఇక నెక్స్ట్ యుధిష్ఠిరుడు రాజసూయాగం చేసినప్పుడు నారదుడు వచ్చాట. కథలో కథ అంతకన్నా లేదు, ఈ కథకి ఆ కథకి సంబంధం. ఆ కథ ఈ రకంగా చెప్పడం. వస్తే నారదుడిని యుధిష్ఠిరుడు అడిగాట, నాకు ఏదైనా మంచి చరిత్ర చెప్పు నారదా అని. అయితే నీకు ప్రహ్లాద చరిత్ర చెప్తానయ్యా. వాడు మన అదృష్టం. ఆ రెడ్డి గారి ఇంట్లో మనం ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటాం. ప్రహ్లాద చరిత్ర భాగవతంలో మణిరత్నం, పంచరత్నాలు అంటారు భాగవతంలో కథల్లో. దాంట్లో ఒక రత్నం ప్రహ్లాద చరిత్ర. మేమంతా విశాఖపట్నం వాళ్ళం, మాకు నరసింహస్వామి అక్కడ. ఆ నరసింహస్వామి అంటే మా అందరికి కూడా ఎంతో ప్రేమ. అది వాడు మా మిత్రుడింటూ మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రహ్లాద చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకుందాం. సరే, హిరణ్యకశిపుడికి 4 పిల్లలు పుట్టారు. ఇందాక అనుకున్నా హిరణ్యకశిపుడు, వాడికి 4 పిల్లలు. ఆ 4 పిల్లల్లో ఒకడు ప్రహ్లాదుడు, ఒకడు సంహ్లాదుడు, ఒకడు అనుహ్లాదుడు, ఒకడు హ్లాదుడు, పేర్లు అలా పెట్టారు. వీళ్ళల్లో ఒకడున్నాడు ప్రహ్లాదుడని, ఒక కొడుకు. ఆ కొడుకు సాటి లేని హరిభక్తుడు. హరిభక్తుల్లో మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటి వాడు ప్రహ్లాదు. భక్తి, పూర్వం భక్తి, నారాయణ నారాయణ నారాయణ, అదే మనం అప్పటికే రోజారామణ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది మనకి భక్తి ప్రహ్లాద చిత్రంలో. సుశీలాన్ని ఏమి పాటలు పాడారు, ఏమి పద్యాలు పాడారు, మీ అందరూ చూశారో లేదో, మీ చిన్నతనంలో చూసుంటారు భక్త ప్రహ్లాద. సరే, అతను ఎలాంటి భక్తుడు అంటే నారాయణ భక్తుడు. నారాయణ 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 పుట్టిందేమో హిరణ్యకశిపుడికి. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబు జరుగువాడు, పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్ను దోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలతను విధినులగాన కాంతించువాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములందు గురువుల తలచువాడు, లీలలందను బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. వాడికి పుట్టిన కొడుకు ఈయన, చిన్న కుర్రాడు. సమస్త ప్రాణుల్ని అన్ని తన వంటి వాడు వేరే చూసుకుంటూ ఉంటాడు. అందరి యొద్ద మంచి భావం కలిగి ఉంటాడు, సోదర భావంతో ఉంటాడు, సహృదయుడు, వినోదం కొరకైనా అబద్ధాలు ఆడడు. చూడండి, పుడుతూనే ఎన్ని లక్షణాలతో పుట్టాడు. పిల్లలు ఏదో ఒకసారి సరదాగా అబద్ధాలు ఆడతారు. సుందరకారుడు, చక్రవర్తి తనయుడు, విద్యావంతుడు, శ్రేష్ఠుడు, అసలు గర్వమే లేదు, గర్వహంకారం లేదు. భోగభాగ్యాల మధ్య ఉన్న ఇంద్రియ ప్రయోగాలకు లోనుగాడు. అది కావాలి ఇది కావాలి అడిగేవాడు కాదు చిన్నప్పటి నుంచి. ఎంతసేపు నారాయణ 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 అంతే, అసలు వాంఛే లేని వాట. ఇన్ని ఉన్నటువంటి సద్గుణటువంటి ప్రహ్లాదుడు అవటానికి అసురరాజు పుత్రుడే అయినటువంటి అయినా కానీ ఇంద్రాది దేవతలు కూడా తమ సభల్లో ప్రహ్లాదుడికి సమమైన విష్ణు భక్తుడు లేడు, నారాయణ భక్తుడు లేదు అని అందరూ చెప్పుకునేట్టుగా తయారయ్యట. ఆ గుణగణాలు అనేకాలు ఉన్నాయి, వాటిని లెక్కించడానికి శక్తి కాదు. అలా ఎప్పుడు ధ్యానంలో ఉండేవాట. అలా ధ్యానంలో ఉన్నటువంటి వాడు తన స్నేహితుల్ని అందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చేవాట. వాళ్ళందరితో కూడా హరిని గురించే చెప్పేవాట. ఇతర మాటలు ఏదైనా మాట్లాడుతుంటే ఎవరో విన్నట్టు ఉండేవాట, విరాగిలా ఉండేవాట. ఆ వయసులోనే శ్రీహరి పాదపద్మాలను మట్టుకే తలుస్తూ ఉండేవాట. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ చిరుగుచున్
రక్షించుచున్న సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాదనందానుళ్ళై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వన్ భూతుర. ఏ పని చేస్తున్నా, అన్నపానాలు తీసుకుంటున్నా, వినోదిస్తున్నా, నిద్ర పెడుతున్నా, తిరుగుతున్నా, చూస్తున్నా, ఎప్పుడు హరి యొక్క పాదపద్మాలే. ఆ భగవంతున్నే ధ్యానిస్తున్నాడు భక్త హృదయుడు, భక్తుల్లో అగ్రగణ్యుడు ప్రహ్లాదుడు. ఎప్పుడూ విష్ణుమూర్తి చింతనలో ఉండేవాడు. ఒకసారి కూర్చొని ఏడుస్తూ ఉండేవాట. హరిచింతనతో మనసు గొత్తెత్తి గానం చేసేవాట. అంతా విష్ణుమయమే, ఇంకేమీ లేదనేది ఆ వయసులోనే నమ్మేవాట. ఆ విధముగా పూర్వజన్మల్లో నుంచి అతనికి వచ్చిన సంప్రాప్తమైనటువంటి ఆ పరమ భాగవతుల సాంగత్యం అతనికి ఆ ముకుందుని యొక్క చరణారవిందాల సేవా నిరతలోకి దించింది. అతన్ని పెద్ద విష్ణు భక్తుడయ్యాడు. విష్ణు భక్తుడయ్యి మనిషి శ్రేష్ఠుడయ్యాడు, పరమ భాగవతోత్తముడయ్యాడు. సరే, నారద మునీంద్ర ఈయన అడుగుతున్నాడు, అలాంటి వాడిని హిరణ్యకశిపుడు చంపే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? కొడుకుని హిరణ్యకశిపుడు చంపే పరిస్థితి వచ్చింది అంటే రాబోయే కథ అది. కానీ అడుగుతున్నాడు ధర్మరాజు ఆదుర్దాగా. అంటే ఆయన అంటున్నాడు అని, అంతేకాకుండా అంటున్నాడు ధర్మరాజు, పుత్రులు ఎలాంటి వాళ్ళైనా తల్లిదండ్రులు వాళ్ళని పోషిస్తారు. మనకు అదే కదా జరుగుతుంది. కొడుకు ఎలాంటి వాడైనా వాడిని కవర్ చేయాల్సిందే. వాడు దుర్మార్గుడైనా సరే వాడు మంచివాడు అంటాడు, వాడిని తీసుకెళ్ళి దాస్తాడు. వీడు ఎందుకు పనికిరాడు అని అన్నవాడు అరెస్ట్ చేయడానికి ఒప్పుకోడు, చెడు ప్రవర్తన ఉన్నా ఒప్పుకోడు, ఎన్నడూ శత్రుత్వాన్ని వహింపడు. కానీ ఇలా ఉంటారు కదా లోకంలో అందరూ. కానీ ఈ హిరణ్యకశిపుడు ఎందుకు ఇన్ని బాధలను పెట్టాడు? హిరణ్యకశిపుడికి అర్థమైపోయింది. హరి అనే మాట ఎవరి నోటన్నా వింటే వాడు తట్టుకోలేడు. ఒకటి, ఆయన విష్ణుమూర్తి, వీళ్ళకి బద్ధశత్రువు, ధర్మానికి నిలబడేవాడు, గుణాల్లో తేడా ఉంది. రెండోది, అన్నం చంపాడు, ఎలాగైనా సరే ఆయన చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు తల్లికి. కాబట్టి ఈయన కుదరదు. హిరణ్యకశిపుడు ఒకరోజున అనుకున్నట్ట, అసలు ఏమిటి ఈ కుర్రాడు, నేను సురలోకం మొత్తాన్ని ఆధిపత్యంలోకి తీసుకున్నా, ముల్లోకాలనే ఆక్రమించా, నన్ను మించిన వాడు లేడు, వీడేంటి 24 గంటలు నా శత్రువునే తలుస్తాడు ఇక్కడ కూర్చుని? నా కొడుకు కదా, నా కొడుకు అయ్యండి నా శత్రువుని 24 గంటలు తడుస్తూ ఉంటాడేంటి? కాబట్టి వీడికి సరిగ్గా విద్యాభ్యాసం చేస్తే కానీ వీడు బాగుపడ్డా అని చెప్పి విద్యాభ్యాసం కోసం దగ్గరికి తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, నాయనా, చదువు లేని వాడు అజ్ఞానయ్యా, నువ్వు చదువుకోకపోవటం వల్ల ఇదంతా జరిగింది. వాడి ఉద్దేశం అది. ఈయన చదువుకోలేదంటాడు, ఇంత జ్ఞానం ఉన్నవాడు తండ్రి. కాబట్టి నీకు చతురత కలగాలంటే చదువుకోవాలి నువ్వు, కాబట్టి నిన్ను పెద్దల వద్ద చదివిస్తాను అని చెప్పి వాళ్ళకి పురోహితుడు శుక్రాచార్యుడు, ఆ శుక్రాచార్యుడు కొడుకుని పిలిచాడు. చండామార్కుడు అంటాడు ఆయన పేరు. ఆ చండామార్కుడిని పిలిచి, గురువర్యులారా, ఈ బాలుడు అంధుని వలె ఉన్నాడు, మంచి వాక్కు లేదు, వీడి నోట్లోంచి మంచి మాట రావట్లే, ఎప్పుడు హరి హరి అంటాడు, నా శత్రువునే తలుచుకుంటున్నాడు, కాబట్టి జడుల్లా ఉన్నాడు, ఏ రకమైన మార్పు లేదు, ఏది ఇది కావాలని కోరుకోడు, ఆనందాన్ని పొందడు, నా దగ్గర ఉన్న సిరి సంపదను అనుభవించడు. కాబట్టి వీడిని ఏం చేస్తారంటే నా మాట మన్నించి ఈ బాలుడికి చదువు చెప్పండి, నీతులు చెప్పండి. నీతులు అంటే ఏ నీతి? రాక్షస నీతి. అదే వాళ్ళ సబ్జెక్ట్ అదే కదా. ఈ రాక్షస నీతి చెప్పి మీరు అప్పుడు తీసుకొచ్చి నాకు అప్పగిస్తే నేను మా కుర్రాడిని నా దగ్గర పెట్టుకుంటాను, లేకపోతే నాకు కొంచెం కష్టంగా ఉంది అనేసరికి వాళ్ళు తీసుకుపోయి మిగతా బాలుడితో కలిపారు. ఆ బాలురందరితో కలిసి అతనికి అన్ని చెబుతున్నారు, శాస్త్రాలు అన్నీ చెబుతున్నారు వాళ్ళు. కానీ వీటన్నిటినీ అలా వింటూ ఉంటాడు అంతే, ఏమి రెస్పాన్స్ ఉండదు. ఊరికి ఎప్పుడు విష్ణు భక్తితోనే ఉంటాడు. గురువులు ఏం నేర్పించినా సరే అడ్డు ప్రశ్నలు వేయడు, అన్ని ఇదంతా మిథ్య అనుకుంటాడు. కొన్ని దినాల కొన్ని రోజులు అయిపోయింది. ఇంతవరకు ఏం చదువుకున్నాడో తెలుసుకుందామని చెప్పి తండ్రి పిలిపించాడు. పుత్రుని గురువులు ఏమి చెప్పారో నేర్చుకున్నాం అని కోరి అతను తీసుకొచ్చి మళ్ళీ తొడ మీద కూర్చోబెట్టుకుని, ఇంతవరకు ఏం చదువుకున్నావో చెప్పన్నాడు. మనం ఇంటికి రాగానే అడుగుతాం కదా 2వ క్లాసులో, ఆవిడేది చెబుతుంది కానీ డింగ్ డింగ్ డాంగ్ డంగ్ ఏదో చెబుతుంది కదా, మరి అదే కదా మనకి టెస్ట్. కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఏం నేర్చుకున్నావు ఇంతవరకు అన్నాడు. ఏమి తొణక్కుండా బెణక్కుండా సంసార మహాసాగరాన్ని తరింపజేయేవాడు, కామక్రోధాది అరిషడ్వర్గాలను రూపుమాపేవాడు, పాపాలనే అరణ్యాన్ని నరికివేయేవాడు, అట్లాంటి శ్రీహరిని గురించి కఠినమైనటువంటి ధ్యానమగ్నుడై వారి చింతనామృతాన్ని ఆస్వాదించేవాడు వాడే మనిషి నాన్న అన్నాడు. ఈ పిలిచింది ఏంటి, నేర్చుకోమన్నదేంటి, వీడు చెబుతున్నది ఏంటి, పైగా 5 ఏళ్ల కుర్రాడు. ఈ 5 ఏళ్ల కుర్రాడు తండ్రికి చెబుతున్నాడు, హరిని ప్రార్థించునన్నా ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి, ఏమిటి నీ మొహం,
ప్రతి మాట మాట్లాడితే హరి హరి వాడిని కొడతాను వీడిని కొడతాను అంట పొద్దున్న సాయంత్రం దాకా అని అన్నాడు ఆయన. అనేసరికి ఇక అతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి వీడు మాట్లాడుతుంది ఏంటి అర్థం కావట్లేదు, కాబట్టి తల్లిదండ్రులకి కన్నభూషాలు అనేటువంటి మాటలు మాట్లాడాలయ్యా నువ్వు, నాకు ఏది ఇష్టం అది మాట్లాడాలి నువ్వు, అంతేగాని నువ్వేం మాట్లాడుతున్నావు నాకు చాలా బాధ కలిగేది మాట్లాడుతున్నావు, నువ్వేం కొడుకు. కాబట్టి అంతే అతను ప్రహ్లాదుడు అంటున్నాడు, దైత్యశ్రేష్ఠ, ఇల్లు అనేది ఒక చీకటి నూతి లాంటిది, దాంట్లో పడి కొట్టుకుంటున్నావు, నువ్వు భ్రమలో కొట్టుకుంటున్నావు, ఈ భేదభావాన్ని ప్రవర్తింపజేస్తున్నావు, సర్వము శ్రీహరియే. కాబట్టి నువ్వు ఎంతసేపు శరీరంతో ఉన్నవాడికి మార్గం ఏమిటంటే హరిని ఆశ్రయించడమే. కాబట్టి హరినే నువ్వు ఆశ్రయించాలి, కానీ ఇలా చేయటానికి వీల్లేదు అని వాడు అనేసరికి వీడికి శత్రు ప్రశంస అయిపోయింది. శత్రువుని వచ్చి నా కొడుకు ప్రశంసిస్తున్నాడు, వీడెక్కడ భరిస్తాడు, వీడు అసలే కోపం కదా వీడికి ఆయన అంటే. సరే అప్పుడు అంటాడు, నాకు చూడగ చోద్యమయ్యాడు కదా నా తండ్రి, ఈ బుద్ధిదా నీకును లోపల తోచనో, పరులు దుర్నీతులు ప్రకంపించిరో, ఏకాంతమున భార్గవులు పలికిరో, ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని వర్ణింప నీకేటికి. నీ మాటలు చూస్తుంటే నాకు ఎట్లా ఉందంటే దీన్ని ఎవరో చెడగొడుతున్నారని ఉంది రాబాయ్. అసలు ఇది నీ బుద్ధేనా లేక ఎవడన్నా చెప్పాడా, నీ గురువులు ఏమైనా చెబుతున్నారు, ఇది నేను ఏదో ఉద్దేశంతో పంపించా, కాన్వెంట్లో ఏం చెబుతున్నారో నాకేం తెలుసు, కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమైనా చెబుతున్నారా, కాబట్టి నీకు ఇది కాదు, నీ వక్రబుద్ధిది, నీకు తెలియదేమో, ఈ వైకుంఠుడు ఈ విష్ణువు మనకు శత్రువు, నీ పెదనాన్న కూడా చంపాడు, వాడిని ఎలాగైనా సరే మనం చంపాలి, కాబట్టి నువ్వు ఇది కాదు నువ్వు నాకు చెప్పాల్సింది, నువ్వు నాకేం చెప్పాలో తెలుసా, ఎటువంటి మాటలు చెప్పాలో తెలుసా, సురలను దోలుటయో, సురాధిపతులను సృష్టించుటో, సిద్ధులను జరబధించుటయో, మునిప్రవరులను బాధించుటో, యక్షకిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబు నొందించుటో, హరి ఎంచును గిరి ఎంచు ఏల చెడ మోహాందున్న వైపుత్రిక. ఏమిటి హరి గిరి అంటే ఏమిటి, నువ్వేం చేయాలి, మునిశ్రేష్ఠులను బాధ పెట్టాలి, యక్షకిన్నర గంధర్వులను నాశనం చేయాలి, అనేక విధాలుగా సురశ్రేష్ఠులను అయరిపారేయాలి, ఇవన్నీ నువ్వు ఇలాంటివి చేయాలి, కానీ ఏమిటి ఇలాంటి మాటలు చెబుతున్నావు నీకని చెప్పి ఆ ప్రహ్లాదుడు అన్నాడు. ఆయన అన్నాడు అని తండ్రి చెప్తే ఈ ప్రహ్లాదుడు గురువు వంక చూస్తే పక్కనే గురువు ఉన్నాడు, ఎవనేందు సంపూర్ణమైన మనస్సు నిలుపుకోకుండా ఉంటాడో అట్లాంటి వాడిని మనం ఏం చేయగలుగుతాం, భగవంతుని అందే మనం ఉండాలి అని చెప్పి ఇంకా ఏవో చెప్పడం మొదలెట్టాడు ఆయన. సరే వీడు వినలేకపోయాడు. సరే పిలిచి, బ్రాహ్మణోత్తమ గురుదేవా, ఇనుము అయస్కాంతం సన్నిధిలో ఏ విధంగా ఆకర్షించబడుతుందో ఈ విధముగా దైవ యోగం చేత వీడికి చెడు అలవాట్లు వచ్చాయి, కాబట్టి మీరు తీసుకెళ్ళి వీడిని మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి అన్నీ బోధించి అప్పుడు నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అంటే ఈయనంటాడు చెప్పమంటుంటే పోతన గారిని మనం మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. పోతన గారి భాగవత పద్యాలు అసలు ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లు చదువుకోవాలి తేనెలాగా ఉంటాయి. మనకి 3 రాజులట ఆంధ్రులకి, భక్తి సామ్రాజ్యానికి మనకు 3 రాజులట. ఎవరి 3 రాజులు? మన అదృష్టం. పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు, భాగవతాన్ని మనకు అందించిన వాడు బమ్మెర పోతరాజు. ఆయన పేరు బమ్మెర పోతరాజు, బమ్మెర పోతన అంటాం మనం. ఆయన రాసిన భాగవతం బహుశా వేదవ్యాసుడు ఎలాగో వేదాల నుంచి విభజించిన వేదవ్యాసుడు ఎలాగో సృష్టిలో ఈయన కూడా అంతటివాడు. మన అదృష్టం 14వ శతాబ్దంలో వరంగల్ జిల్లా దగ్గర పుట్టాడు ఆయన. మనకందరికీ పుణ్యకృతిది, ఎందుకంటే భాగవతం అంటేనే ముముక్షు శాస్త్రం, దీన్ని మించింది లేదు. మన వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, మనందరం కూడాట పెరుగన్నం తిన్నాక పరమాన్నం తినాలట, అదిట పద్ధతి. పెరుగన్నం తిన్నాక పరమాన్నం తినాలట, పరమాన్నం లాంటిది ఇది. ఏంటి పరమాన్నం అంటే, పెరుగన్నం తినగానే మనం చేయగడుకుని అయిపోయింది అనుకుంటాం. మీరు ఎక్కడైనా విష్ణాలయాలకు వెళ్ళినా, ముఖ్యంగా ఉడిపి లాంటి ప్రదేశాలకు వెళితే ఉడిపిలో అన్నీ మనకి మఠాలు ఉంటాయి. వాళ్ళ అన్నం అంతా అయిపోయిన తర్వాత పల్చగా ఉన్న పరమాన్నం, పాయసం కాదు, సేమియా పాయసం కాదు, అన్నమే పల్చటి వేడివేడిగా తీసుకొచ్చి పోస్తారు దాంట్లో. అట్లాంటి పరమాన్నాన్ని ఇచ్చాడు మనకి ఈ బమ్మెర పోత. అది ప్రసాదాన్ని అలా తీసుకోవాలన్నమాట. సో పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు, రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు.
త్యాగరాజ కీర్తనలు. త్యాగరాజ కీర్తనలు లేకుండా ఏ సంగీతం ఉండదు, ఏ సభ ఉండదు, ఏ సభ ఉండదు. సో ఇట్లాంటి చక్కటి భగవంతుణ్ణి సంగీతం ద్వారానే భగవంతుని చేరచ్చు అని చెప్పినవాడు త్యాగయ్య. ఆయన మన తెలుగువాడు. గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు భద్రాచలాన్ని కట్టించాడు. అయితే కట్టించటంలో గవర్నమెంట్ డబ్బు వాడాడు కాబట్టి శిక్ష పడాల్సిందే. ఆ రాముడే వేశాడు శిక్ష. గమ్మత్తు ఏంటంటే భక్తుడు ఆయనకు ముక్తిని ప్రసాదించాడు, కానీ ఆ ఖైదీలో పెట్టి ఆ రకంగా బాధించాడు కదా. అది అయిపోయిన తర్వాత కదా నువ్వు వచ్చి రక్షించావు. మరి ఆయా నీకు తెలుసు కదా, నీకే కదా గుడి కట్టించాడు. నీకే గుడి కట్టించిన వాడిని అన్ని బాధలు పెడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నావా అంటే, చేసింది తప్పే కదా, చేసింది తప్పే కాబట్టి శిక్ష, కానీ పెద్ద భక్తుడు కదా ముక్తి, రెండు ఇచ్చా. చేసింది తప్పు చేశాడు కాబట్టి తహసీల్దార్ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టకుండా, ఎవరికి రాజుకి చెప్పకుండా గుడి ఎవరు కట్టమన్నాడు కాబట్టి గుడి చేసి కట్టేశాడు కాబట్టి ఆ డబ్బుతో తప్పే. కానీ అచంచలం ఆయన ఇల్లు కట్టుకోవాలా, ఆయన ఇల్లు కట్టుకుంటే మనం తప్పు అనొచ్చు, కానీ అందువల్ల చేసింది భగవద్భక్తి కోసం 10 మంది కోసమే చేశాడు, కానీ చేసిన విధానం తప్పుంది కాబట్టి కర్మ అనుభవించాలి. మళ్ళీ చేసింది మంచిగా కాబట్టి నేను ఆయనకి ముక్తినిచ్చా. కాబట్టి 3 రాజులు మనకి, మన తెలుగు వాళ్ళకి, మన అదృష్టం అది. ఒకడు బమ్మెర పోతరాజు, 2 త్యాగరాజు అంటే త్యాగయ్య, 3 గోపన్న, కంచెర్ల గోపన్న. ఈయన రాస్తాడు ఇక్కడ ప్రహ్లాదుడు తండ్రి దాన్ని గురువు ఉండగా చెబుతున్నాడు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోనే మదనములకు, నిర్మల మందాకిని వీచి కలతూగు రాయంచ సనునే తరంగిణులకు, దళిత రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల సేరునే కుటిజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత కోచరంబు జరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదరి దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నిరతంబు నెరవేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఎందుకయ్యా ఇన్ని మాటలు చెబుతావు తండ్రితో అంటున్నాడు. ఏమంటున్నాడు? పుష్పాల్లో తేనె తీసుకునే, మందార పుష్పాల్లో తేనె తీసుకునే ఆ తేనెటీగ ఉందే, ఇది ఉమ్మెత చెట్టు దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. ఉమ్మెత చెట్టు దగ్గరికి వెళ్ళదు. దాంట్లో తేనె గురించి ప్రయత్నం చేయదు అది. అలాగే నిర్మల గంగా నదిలో చిరు అల్ల మీద తూగే రాజహంస మామూలు నదిలోకి వెళుతుందా? వెళ్ళదు. అక్కడికే వెళుతుంది. లేలేత మామూలు చిగుళ్ళు తినే కోయిల ఆ కొండమల్లె తుప్పల వైపు వెళుతుందా? వెళ్ళదు. నిండు పున్నమిలో విహరించే చకోర పక్షిట నిండు పున్నం ఉన్నప్పుడు అలా చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అది బయటకు వచ్చేది అప్పుడు. చకోర పక్షి బయటకు వచ్చేది ఎప్పుడంటే నిండు వెన్నెల్లో. ఆ వెన్నెల వైపు అలా చూస్తూ ఉంటుందిట. వెన్నెల్ని తాగి బతుకుతుందిట చకోర పక్షి. అందుకే మనం చకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నాం అంటే అది నిండు పున్నం రావాలి, అడ్డమేం లేకుండా ఉండాలి, అదంక చూస్తుంది. అలాంటి చకోర పక్షి దట్టమైన పొగమంచున్న చోటకి వెళుతుందా? వెళ్ళదు కదా. కాబట్టి పద్మనాభుని దివ్య పాద పద్మాలు గ్రోలి అలా బతికేవాడు ఈ విషయ వాంఛన మీద ఎడతాడా? దీనికోసం తిరుగుతాడా? డబ్బు కోసం, సంపాదన కోసం ఎగబడతాడా? ఈయన కూడా అదే. ఇప్పుడు మన పోతన భాగవతం రాసేటప్పుడు నాటి పరిస్థితి ఏంటంటే, వీళ్ళు రాసిన గ్రంథాన్ని రాజుకి ఇస్తే రాజు మణిమాన్యాలు ఇస్తాడు, మణిమాన్యాలతో సుఖంగా ఉండొచ్చు, అదే చెబుతున్నాడు శ్రీనాథుడు. కానీ ఈయన ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోకుండా ఏమంటున్నాడు? నేను నాకు కన్య, అది నా పిల్ల, నేను కష్టపడి రాసిన గ్రంథం, ఇది ఆ రామచంద్రుడికి ఇస్తాను. బాల రసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కోళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి, నిజతార సుతోదర పోషణార్థమై. నాకు బిడ్డ లాంటిది, ఈ బిడ్డ లాంటి దాన్ని తీసుకెళ్ళి ఆ రాజుకు అమ్ముతానా? దాన్ని దేనితో పోల్చాడో చూడండి. మరి ఆనాటి నుంచి తెలంగాణ పౌరుషం. పడుపు కూడు అన్నాడు. పడుపు కూడు అంటే తెలుసు కదా, తప్పుడు పనులు చేసి సంపాదించే డబ్బు. అలా రాజుకి ఇస్తానా నేను దాన్ని? నాకు లేకపోతే ఈ 2 ఎకరాలు ఉంది కదా, ఈ 2 ఎకరాలతోనే తింటాను, కందమూలు అల్లుతో తింటాను, అంతనే బతుకుతాను, లేకపోతాను నేను. అంతేగాని నేను రాజుకి ఉన్నాను. అంతటి గొప్పవాడు, కారణ జన్ముడు. అందుకని ఆయన ఇలాంటి రాస్తాడు ఈ పద్యం. అది ఇంకోళ్ళు అయితే దీన్ని రాయలేరు. సరే, అది విన్నాడు. ఆ గురువు కోపం వచ్చింది ముందు, ఎందుకంటే నాకు మాట వస్తుంది కదా అని చెప్పి, బాలక నువ్వు 5 ఏళ్ల వయస్సు నీది,
కానీ ఈయన తర్క భాష్యాలు చెబుతున్నావు, అది కరెక్ట్ కాదు. 5 ఏళ్ల వయసులో ఏమిటి నువ్వు చెప్పే మాటలన్నీ కూడా. కాబట్టి నువ్వు దానవ ప్రభువుకు పుత్రుడు కాడు, నువ్వు శత్రుడు అవుతావు. ఎప్పుడు కూడా రాక్షస సంహారి అయిన హరినే ప్రశంసిస్తున్నావు, తీవ్ర దండనాన్ని జరుగుతుంది నీకు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆ రాజుని పట్టుకుని నీ పాదాల సాక్షిగా ఈ బాలుని మేము చదివిస్తాం, ఇంకా ఎక్కువ నైపుణ్యంతో చదివిస్తాం, మిక్కిలిగా కోపిస్తాం, దండిస్తాం, ఎలాగైనా సరే దండోపాయాలన్నీ ఉపయోగించి మళ్ళీ మేము చెబుతామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చి మళ్ళీ పాఠాలు చెప్తూ మొదలెట్టారు. తండ్రికి మేము చెప్పినట్లే చెప్పడం మొదలెట్టాడు. కానీ అతని మటుకు ఏమీ మారలా, ఎవరేం చెప్పినా మారలా. అక్కడి నుంచి ఏం చేశారు, కొన్నాళ్ళు చెప్పిన తర్వాత తిరిగి వచ్చి అది తీసుకొచ్చారు కుమారుడిని. మేము చక్కగా శిక్షణ ఇచ్చాం, వీళ్ళు నమ్మారు, విన్నాడు కదా అని నమ్మారు. తీసుకొచ్చాం, శిక్షణ ఇచ్చాం, ఈ విరోధ పక్షం మాటలకి మాట్లాడు, ఇతని విద్యాబలాన్ని మీరు పరీక్షించండి అని వాళ్ళు కొంచెం ధైర్యంగా చెప్పినవని విన్నాడు కదా అని తీసుకొచ్చి ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి ఆయన ఏం చేశాడు, పిల్లల దగ్గర ప్రేమే ఆయనకి, కానీ హరిని తిట్టట్లా, అది ఒకటే బాధ. సరే తీసుకున్నాడు, దగ్గరికి తీసుకొచ్చి చోద్యం వయ్యడు ఇంతకాలం అరిగిన శోధించి ఏమేమి సంవేద్యాసంబులు చెప్పిరో గురువులు ఏవెంటం పఠింపించిరో విద్యాసారం ఇరుంగ గోరెదు విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థకముగా తాత్పర్యంబు చెప్పు. అయ్యా నేర్చుకున్నావు, నువ్వు బాగా నేర్చుకున్నావు అని చెప్తున్నాను నీ గురువులు, నాకేదైనా ఒక పద్యం చెప్పి దాని తాత్పర్యం చెప్పోయా అన్నాడు. ఈ పద్యం దాని తాత్పర్యం మనం పిల్లల్ని అడిగినట్టే. అడిగేసరికి ఆయన చెబుతున్నాడు, చదివించి నను గురువులు చదివి ధర్మార్థ మకర శాస్త్రంబులు నేను చదివినని పెక్కుగలవు చదువులలో మర్మం వల్ల చదివి తండ్రి. వాళ్ళు అన్నీ చెప్పేశారు, నేను అన్నీ వినేశాను, చదువుల్లో మర్మాన్ని కూడా తెలుసుకున్నాను, అదేదో నీకు ఇప్పుడు చెబుతాను విను అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు, మారిపోయాడు కుర్రాడని. అయితే చెప్పన్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనములు సేవయు ఆత్మయో నరికియున్ సంకీర్తనలు చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిని నమ్మి సజ్జనుడే యునుట భద్రమంచు తలతును సత్యంబు దైత్యోత్తమా. మళ్ళీ మొదలు ఏం చెబుతున్నాడు ఈయన, శరీరంలో త్రికరణ శుద్ధిగా భగవద్గాత శ్రవణం, భగవంతుని దాసభావం, భగవంతుని పూజ, భగవంతుని పరిచర్య, ఆత్మార్పణం, చింతనం, ఈ 9 భక్తి మార్గాల్లో ఏదో ఒకటి పట్టుకుని హరిని చేరవయ్యా అని చెబుతాడు. ఏదో చెబుతాడు అనుకున్నాడు, మళ్ళీ మొదలైంది. ఇంకోటి చెప్పడే అతను చెప్పే పరిస్థితి లేదు. కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జోహ జోహ స్వరరక్షకును చూచు చుట్కులు శేషశాయికి మొక్కు శిరము విష్ణును ఆకర్ణించు వీణులు మధువైరి తవిలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినైధవు చెప్పెడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి. ఎలాంటి తండ్రి అంటే, నువ్వు కాదు నాకు తండ్రివి, హరిని చేరరా అని చెప్పేవాడు తండ్రి. అంతేగా నువ్వు నాకు తండ్రి ఎట్లా అవుతావు? ఈ చేతులంటే ఏమిటి? కమలాక్షుని అర్చించగలం, భగవంతుని అర్చించడానికే ఈ చేతులు, అంతేగాని మామూలుగా ఇంకొక పనులు చేయడానికి లేదు. శ్రీనాథు వర్ణించు జోహ నిన్ను వర్ణించేవే కోసమే ఈ మాటలు, నోరిందుకే. స్వరరక్షకుని చూపు ఎప్పుడు ఆ హరిని చూస్తూ ఉంటే ఆ చూపులే సరైన చూపులు. కాబట్టి ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చి హరి చేరుమనేది తండ్రి, నన్ను హరి దగ్గరికి వెళ్ళు అని చెప్తే నువ్వు తండ్రి కింద లెక్క అన్నాడు. సరే ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకు 1, 2 కదా, ఆయన ఒక పద్యం చెప్పమన్నాడు, 8 పద్యాలో చెప్పాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రమే ఢమఢమధ్వనులతో ఢక్కగాక హరిపూజనం లేని హస్తమే తరు శాఖ నిర్మిత దర్వికాక కమలయేసు చూడని కన్నులేత అనుకుడ్య జాల రంధ్రములుగాక చక్రి చింతన లేని జన్మమే తరల సెల్ల బుద్బుదంబు కాక విష్ణు భక్తి లేని విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. విష్ణు భక్తి లేకుండా ఉన్నవాడు వాడు మనిష, 2 కాళ్ళ పశువు అన్నాడు. ఇలా భగవంతుని గురించి ఏమేమి చేస్తూ భగవంతుని మనం తరించాలో, మన కాళ్ళు ఏం చేయాలో, కళ్ళు ఏం చేయాలో, ముక్కేం చేయాలో, ఇవన్నీ వాడికి చెప్పి అక్కడి నుంచి ఆ పండితుడు పెద్ద గొప్ప పండితుడు ఏమైతే చెప్పగలుగుతాడో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సంసారాన్ని గురించి చెప్పాడు. ఈ రకంగా బిడియం లేకుండా, భయం లేకుండా బాలుడిచ్చిన మాట్లాడిన మాటలు వీడికి చెవులకు ములుకుల్లాగా ఉన్నాయట. ఇక భరించలేకపోతున్నాడు. తీసుకొచ్చి కూర్చున్నట్టున్నాడు కదా, వెంటనే కోపం వచ్చింది. ఓ గురుపుత్ర, పక్కనే ఉన్న టీచరు, ఏ గురుపుత్ర,
ఈ బాలునికి నీతి శాస్త్ర పారంగతుడిగా చేస్తానని తీసుకుపోయి వీడికి నేరవకూడనటువంటి శాస్త్రాలన్నీ చెప్పావు. నువ్వు ప్రసిద్ధమైన భూవంశంలో పుట్టిన బ్రాహ్మణుడు కాదు, నిన్ను బతకనివ్వకూడదన్నాడు. అంతే. బ్రాహ్మణ అధర్మవర్తనులు దుష్టబుద్ధులైన వారి పాపాలు కల్మష కర్ములు పొందినటువంటి గుప్త రోగాలకు పాల్పడజేస్తాయి. కాబట్టి నువ్వు చేసిన చాలా తప్పుని గురువుని శిక్షించడానికి సిద్ధపడ్డాడు హిరణ్యకశిపుడు. మరి వాడి కోపం వచ్చింది. మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం టీచర్స్ వాడు వెంటనే ఏం చేశాడు, అయ్యా మా వల్ల ఏం తప్పులేదు, మేము ఎప్పుడు తప్పు చెప్పలేదు, కానీ ఇతను మీ దగ్గరికి అన్నీ చెబుతాడని మేము తీసుకొచ్చాను, మేము చెప్పినవన్నీ, కానీ ఇది ఇలా చేస్తున్నాడు ఇతను అనేసరికి అప్పుడు కొడుకు వైపు తిరిగాడు. బాలక, గురువులు నేర్పని ఈ బుద్ధి నీకు మరి ఎవరు చెప్పారయ్యా అంటే, అత్సపు చీకటింపడి గృహవృతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్న మరల చర్విత చెరువులనైన వారికి కింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఎగిననైనా హరిప్రవాదు. వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అని అడుగుతావేంటి? వాళ్ళు చెప్తే మటుకు నాకు వస్తుందా? ఆ భగవంతుని మీద భక్తి రావాలి, ఆ భగవంతుని కరుణ ఉండాలి. వాళ్ళు చెప్తే రాదు నాకు. కాబట్టి అంతేకాదు, కానని వారి నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని బంది. ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాడు ఇంకో గుడ్డివాడిని చేతితో పట్టుకుని మన ఇద్దరం కలిసి వెళదాం అంటున్నాడు. వీడికి కళ్ళు లేవు, వాడికి కళ్ళు లేవు, ఎక్కడికి వెళ్తారు? సో ఈ రకంగా హరిని పట్టుకొని వాడు, మీరందరూ ఎంతమంది కలిసి ఏం చేసినా దారి ఎక్కడ దొరుకుతుంది మీకు? మంచిగా ముక్తి ఎక్కడ కలుగుతుంది మీకు? కాబట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే కుదరదు అన్నాడు. అనేసరికి ఆ పుత్రుడిని తోడ మీద కూర్చున్న వాడిని ఒకసారి తోసేసి నీ పినతండ్రిని చంపిన వాడిని, మనస్సులో క్రోధం లేదు నీకు, ఆ శత్రువులాగా నువ్వు చూడటట్లేదు, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. కాబట్టి వీడు పుత్ర రూపంలో ఉన్నటువంటి నాకు ఒక వ్యాధి, నాకు జన్మించాడు, నా కర్మ. రాక్షస వీరులారా పిలిచాడు అందరినీ. చూడండి ఎంత మార్పు కొడుకుని. రాక్షస వీరులందరినీ పిలిచి వీడిని మీ శక్తి అంతా చూపి వ్యధించరండి, చంపేయండి. శరీర అంగాల్లో కనుక ఏదైనా ఒక అంగం కనుక చెడిపోతే ఏం చేస్తాడు డాక్టరు? చూడండి వాడు లాజిక్. శరీర అంగంలో ఒక అంగం చెడిపోయింది కదా, బాగుపడదు అంటున్నారు, ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసి తీసేస్తారు. తీసేయమని చెబుతున్నారుగా. అలాంటి వాడు నాకు వీడు. కాబట్టి నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, చెడబుట్టాడు వీడు బతకక్కర్లా, వీడిని ఎలాగైనా సరే చంపేయండి, వీడిని ఖండించేయండి, వీడు అధముడు, పక్షపాతి, కాబట్టి వీడిని చంపేసేయండి అన్నారు. అక్కడి నుంచి వాదించడం అన్నాడు. అక్కడి నుంచి రాష్ట్రాలు వచ్చారు, సోలాలు పట్టుకున్నారు, నాలుకలు నోళ్ళు తలిచారు, కేకలు వేస్తూ తీసుకుపోయారు, పసిపాల మీద పడ్డారు. అక్కడి నుంచి వాడిని నానా బాధలు పెట్టడం మొదలెట్టారు. వాడు ఏమీ కదలడు, అలా కూర్చుంటాడు. వాడు పొడిచినా రక్తం రాదు, కింద తోసినా మళ్ళీ లేచి కూర్చుంటాడు. నారాయణ 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 నారాయణ. భక్తి యొక్క గొప్పతనం. భక్తుడికి ఆయన ఇచ్చిన రక్ష. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన యో జగదీశ యో మహాపన్న శరణ్యయో నిఖిల పావన అంచు స్తుతిస్తాట. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా వాళ్ళని స్తుతిస్తూ ఉంటాడు, కానీ వాళ్ళనేమి కూడా బాధపట్ట, అసలు వాళ్ళని అడగట్ట. కాబట్టి ఈ రకంగా రాక్షసులందరూ చిత్రహింసలు చేస్తుంటే ఈయన భగవంతుడు ప్రార్థించుకుంటున్నాడు. సర్వాత్మకుడు నిర్దేశింపనలవిగాని బ్రహ్మంబును తానే మహావిష్ణువు చిత్తాన్ని చేర్చుకున్నాడు. సరే అక్కడి నుంచి చేస్తున్నాడు అలాగా. అప్పుడు ఏం చేశాడు, ఈ రాక్షస పట్టులు నిస్సంకోచంగా చంపుతుంటే కింద పడుతున్నాడు. వచ్చాడు, హరిభక్తి మానాను అని నువ్వు చెబితే చాలయా, నేను వదిలేస్తామని వీళ్ళు అంటున్నారు. సరే ఆ గుంపుని తీసుకొచ్చాడు, బాలుని తీసుకొచ్చాడు. అక్కడి నుంచి భయంకరమైన విషసర్పాలతో అతను కనిపించాడు, దిగ్గజాలతో తొక్కించాడు, అగ్నిజాలలో పడేశాడు, బాగా మెత్తించి సముద్రంలో తోశాడు. ఏ రకమైనా సరే మీరు ఏం చేసినా సరే వీడిని చంపాలి. ఇప్పుడు గవంతు ఏంటంటే వాడికి హరి సంగతి పక్కన పెట్టండి, వీడేమయ్యండి రాక్షసుడు కదా, హరిని చంపడం సంగతి మర్చిపోయాడు, ముందు వీడిని చంపాలి. కొడుకుని ఎలాగైనా చంపాలి, వాడు చావట్లా, కొడుకుని ఎలాగైనా చంపాలి. అదే అడిగాడు ధర్మానందుడు నారదుని, ఇది ఎక్కడ కూడా అయ్యా సోజ్యంగా ఉంది, కొడుకుని చంపంటాడు ఏంటి తండ్రి, దానికి పట్టుదల ఏంటి అని చెప్పి. కాబట్టి ఏ రకంగా చేసినా వాడు చంపట్లేదు. సముద్రంలో ముంచారు, గదలతో మొత్తించారు, ఏం చేసినా వాడు చావట్లా. సరే ఇక ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా అది ప్రకాశిస్తున్నాడు, బాధలు పడుతున్నా ఒక నిమిషమైనా దైన్యత చెందట్లా. దీనిలో ఇది ఏదో దివ్యభావం ఉందనుకుని అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, గురువులు తీసుకొచ్చేసారు. ఇక మా వల్ల కాదు, అయిపోయింది, మా ప్రయత్నం ఏం చేసాం అయింది అని వాళ్ళు ఏం చెబుతారో చూడండి. నీ ఖ్యాతి మచ్చలేందయ్యా, నీ శోభ అద్భుతమైంది, నువ్వేమో పెద్ద రాజువి, ముల్లోకాలని జయించావు, ఇంద్రాది వాళ్ళందరినీ జయించావు, అష్టదిక్పాకులను బంధించావు, నిన్ను మించిన వాడు లేడు. మరి అనాలి కదా, నిన్ను మించిన వాడు లేడు,
కానీ వీడికి వయస్సుతో వచ్చిన దానిలాగా లేదు ఇది. నీ కోపంగానికి ఈ బాలునికి ఇంద్రద్వేషం తలకెక్కి శుక్రాచార్యుడు తిరిగి వచ్చి పరిగెత్తడు ఉసిరుడు అవుతాడు అనుకున్నాం, కానీ వీడేమి చేయటం లేదు. వీడిని మేమేమి చేయలేము, కాబట్టి ఇట్లాంటి వాడు నీకు చెడబుట్టాడు అని చెప్పి అన్నారు వాళ్ళు. అని సరే అప్పుడు వాడన్నాడు, అసలు ఏదన్నా మనం మాట్లాడకుండా ఊరుకుని కొంతకాలం మిగతా పిల్లలతో కలిపి కనుక ఉంచేటైతే ఏమన్నా మార్పు వస్తుందో మళ్ళీ ఒక ప్రయత్నం చేయమని. వాడు పాపం ప్రయత్నం చేస్తున్నాడు. తీసుకెళ్ళి మిగతా పిల్లలతో కలిసి వాళ్ళని వదిలేసి వీడు కొంచెం కాలం దూరంగా ఉన్నారు గురువులు. పిల్లలతో ఉంటే అలా ఉంటాడు. అది ఆయన ఏం చేశాడు, ప్రహ్లాదుడు ఆ పిల్లలందరినీ చేర్చి బాలకులార రెండు మన ప్రాయపు బాలుడు కొందరు ఉరివిపై కూలుట కంటే గురుడు క్రూరుడు అనర్థ చేయంబునందు వాళ్ళకి చెబుతున్నాడు. ఈ సృష్టిలో అన్ని జన్మాల్లోనూ ధర్మార్థాచరణ యోగ్యమైంది. మానవ జన్మ దుర్లభమైంది, పురుష జన్మ ఇంకా దుర్లభమైంది. 100 సంవత్సరాల పరిమితిలో ఇది మనం జీవితాన్ని పూర్తి చేసుకోవాలి. సగభాగం నిద్ర ఇవ్వబోతుంది, సగభాగం బాల్య కిషోర లీలలో పోతుంది. కాబట్టి మనం ఎంతసేపు హరిని ప్రార్థిస్తూ ఉండాలి తప్ప ఈ గురువులు చెబుతున్నారే ఇవన్నీ మనం వినటానికి కుదరదయ్యా, టైం లేదు మనకంతా. కాబట్టి ఈ గురువులు చెప్పినవి మనం వినద్దు, నేను చెప్పేది వినండి అని చెప్పి ఆయనకి ఆ గృహస్థులు విఫలరైపోయిన వెరితనం ఇవన్నీ ఒకటి వాళ్ళందరికీ చెప్పుడు మహావిద్వాంసుడైనా మద గర్వాంధుడైనా ఆ శృంగార చుట్టుకలకు లేడి పిల్లవలే జనస్థితి పొందుతాడయ్యా. కాబట్టి ఆదిదేవుడైనటువంటి ఈ విష్ణువుని ఆశ్రయించాలి. ఈ గురువులు చెబుతున్న మీరు మాటలేమి వినొద్దు. శ్రీహరిని సంతసించాలంటే సర్వభూతాలందు దయ ఉండాలి, సుహృద్భావం ఉండాలి. ఇలా మనం ఉంటేనే చేయగలం అని. మిత్రమా, మనమందరం కలిసి చిన్ననాటి నుండి ఇక్కడ చదువుకుంటున్నాం కదా, వేరే గురువు ఎవడు మనకు లేడు. ఈ రాజప్రసాదంలోని ప్రవేశించి బయటపడటం కానీ త్రినేత్రుడికైనా సాధ్యంగా ఇంకోటి వచ్చే అవకాశం లేదు ఇక్కడ లోపలికి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదో రకంగా దీని నుంచి బయటపడి ఆ శ్రీహరి యొక్క అండతో మన జీవితాన్ని మనం కృతార్థం చేసుకోవాలని ఆ పిల్లలందరికీ చెబుతున్నాడు. అని చెబుతూ అసలు కథ చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కథ అంతా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ హరినామ స్మరణ, ఎలా ప్రవేశించింది నాలో అని చెబుతున్నాడు. ఇది నేను ముందే చెప్పాల్సింది మీకు ఇప్పుడు చెబితే కథలో చెబుదామని ఆగా. ఒకసారి ఈ మందర పర్వతం మీద ఉగ్ర తపస్సు చేస్తున్నాడని చెప్పుకున్నాగా హిరణ్యకశిపుడు. ఈ హిరణ్యకశిపుడు ఎప్పుడైతే ఉగ్ర తపస్సు చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు కదా. ఎవరైనా ఉగ్ర తపస్సు చేసి ఏదైనా శక్తిని సంపాదిస్తారంటే ముందు ఉణిగిపోయేవాడు ఇంద్రుడు. ఎందువల్ల ఆయన పదవి పోతుందేమో, ఆ పదవి మార్కులను బట్టి ఉంటుంది, డిగ్రీని బట్టి. ఈయన కానీ పెద్ద డిగ్రీ వస్తే ఆయన తీసేస్తారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఏదో రకంగా డిస్టర్బ్ చేయడానికి మొదలెడతాడు. అప్పుడు ఏం చేశాడు, ఆయన పెద్ద తపస్సులో ఉన్నాడు. చూసి ఏమనుకున్నాడు వాడు, అసలు వీడే దుర్మార్గుడు, ఇప్పుడు రేపు కనుక వీడు కనుక మళ్ళీ తిరిగి కనుక వచ్చేటైతే వీడిని మనం పట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి వీడికి లేకుండా చేయాలంటే ఎలాగైనా సరే వీడిని మనం కష్టపెట్టాలని చెప్పి ఆయన బయలుదేరి అంతఃపురంలో దూరి సంకోచం లేకుండా ఆ హిరణ్య కశిపుడి యొక్క భార్య లీలావతి, ఆ లీలావతిని లాక్కుని తీసుకుపోతాడు. ఎందుకంటే వీడు మంచి తపస్సులో ఉన్నాడు, వీడికేం తెలియదు. ఏ రకంగా అయినా సరే ఈవిని తీసుకుని పోదామని బయటికి బయలుదేరుతున్నాడు. ఎందుకు అసలు విషయం, అప్పటికి ఆవిడ గర్భవతి. ఈవిడ గర్భవతి, పుడతాడు రేపు ఇంకోడు, వీడు చూస్తే ఎట్లా ఉన్నాడు, ఆ వచ్చేవాడు ఎట్లా ఉంటాడు. ఇదే సమయం, ఈ సమయంలోనే మనం తీసుకుపోయి ఆ బిడ్డని పురిటి దాకా ఆగి ఆ బిడ్డను చంపేసి తల్లిదండ్రుల బిడ్డను చంపేసి సరిపోతుంది అనుకున్నాడు వాడు. అనుకుని చెప్పి తీసుకుపోతున్నాడు. తీసుకుపోతూ నారదుడు ఎదురుపడ్డాడు. మహానుభావుడు కదా నారదుడు, అన్నీ తెలిసినవాడు, ఈ ప్రణాళిక అంతా తెలిసినవాడుగా ఎదురుపడి, ఏమయ్యా ఈవిడ గర్భిణి, మిక్కిలి ఆర్తితో కంపిస్తోంది, నిర్మల మనస్కురాలు, రాక్షసరాజు వాడైతే అవచ్చు కానీ ఈవిడ మంచి తల్లి సాధ్వి, ఇలాంటి నువ్వెందుకయ్యా లాక్కుపోతున్నావు అనేసరికి వాడు అన్నాడు, ఈ గర్భంలో దేవతల పరమశత్రువు పెరుగుతున్నాడు అయ్యా బాబు, మళ్ళీ వాడు ఎలా ఉంటాడో, హిరణ్యకశిపుడు గారు మించి ఉంటాడు, వాడు రాక్షసుడు అవుతాడు, కాబట్టి ఏదో రకంగా ఇదేదో వదిలించుకుందాం అని చేస్తున్నాను. ఆ డెలివరీ అయ్యే వరకు ఉండి ఆ వజ్రాయుధంతో వాడిని చంపేసి ఇక ఈవిని వదిలేస్తాలే అన్నాడు మహానుభావుడు ఆయన. అనేసరికి నారదుడు చెబుతున్నాడు, దేవరాజా, మహాసాధ్వి ఈ గర్భంలో ఉన్న బిడ్డడు ప్రశస్తమైన హరిభక్తుడు, నేను నీకు మాటిస్తున్నా. లోపల ఉన్న బిడ్డడు ప్రశస్తమైన హరిభక్తుడు, శత్రువు కాడు, ఎవరికి భయకారుడు కాడు, జన్మాంతరాల్లో హరి యొక్క పాదభక్తుడు, ఇప్పుడే కాదు ఎన్నో జన్మల నుంచి హరికి భక్తుడు. కాబట్టి వీడి వల్ల నీకు ఏమీ అపకారం ఉండదు, నువ్వు అతను వదిలేసేయి.
అని చెప్పి నెమ్మదిగా కన్విన్స్ చేసి ఆ తల్లిని, ఆ గర్భవతి అయిన తల్లిని ఆయన ఆశ్రమానికి తీసుకున్నాడు, నారదుడి ఆశ్రమం. నారదుడి ఆశ్రమాల్లో ఆవిడికి రక్షణ పెట్టాడు. రక్షణ పెట్టి ఏం చేసేవాడు, పరిచర్యలు చేస్తున్నటువంటి దానవ పత్నికి నారద మహర్షి అభయం ఇచ్చి గర్భంలో ఉన్నటువంటి శిశువును ఉద్దేశించి నిర్మలమైన జ్ఞానాన్ని ఉపదేశించడం మొదలెట్టాడు. ఆ కడుపులో ఉండగానే నారదుడు హరిని గురించినటువంటి అన్ని జ్ఞానాలు చెప్పడం మొదలెట్టాడు. ఆయన అక్కడ ఉండగానే గమ్మత్తు ఏంటంటే, మనం చెప్పుకునేటువంటి అష్టాక్షరుందే ఓం నమో నారాయణాయ, అది ఉపదేశించేశాడు అక్కడ పడుకునేటప్పుడు లోపల గర్భంలో. అందుకని దగ్గర నుంచి నారాయణ 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 ఉపదేశించాడు. నారదుని అనుగ్రహం చేత, దైవ యోగం చేత పుట్టాడు ఈయన. పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎంతసేపు అదే దృష్టిలో ఉన్నాడు. జ్ఞానం ఉంది, నారాయణ మీద భక్తి ఉంది, నారాయణ అంశతో అలా చేసుకుంటున్నాడు. అలా దేహానికే కానీ సద్భావ వికారం లేవి, ఆత్మకు లేవయా. పిల్లలతో చెబుతాడు ఈ కథ చెప్పి ప్రహ్లాదుడు తన స్కూల్ పిల్లలతో చెబుతాడు. కాబట్టి ఈ రకంగా మనం గురు శుశ్రూష చేసి, సర్వసమర్పణ చేసి, సజ్జన సాధు సాంగత్యం చేసి ఇవన్నీ చేయాలి. కానీ ఏమిటిది ఇక్కడ మనకి వాళ్ళు నేర్పుతున్నది ఏమిటి, ఆ సబ్జెక్ట్ ఏమి సరైనది కాదు అది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పినట్టు వినండి, ఆ టీచర్స్ చెప్పినట్టు వినద్దు. కాబట్టి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు. సరే ఇక చూశారు వాళ్ళందరూ. ఇక వాళ్ళ వల్ల అయ్యేట్టుగా కాదు ఇది, దాన్ని వదిలించేసుకోవాలనుకున్నాడు. అక్కడి నుంచి ఆ గురువులు ఆ పుస్తకాలు తీసుకురమ్మన్నట్టు వాళ్ళందరినీ పుస్తకాలు తీసుకురండి, రహస్యం వచ్చినప్పుడల్లా మీకు రహస్యంగా తీసుకుపోయి చెబుతాను మీకు అంటున్నాడు. హరిని గురించి చెబుతున్నాడు, జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు, ధర్మాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి కాదనుకున్నారు వీళ్ళ గురువులు. రాక్షసరాజు దగ్గరికి తీసుకెళ్లారు. దైత్యశ్రేష్ఠ, నీ కొడుకు రాక్షస బాలులను అందరినీ చేరదీసి వాళ్ళని చెడగొడుతున్నాడు, ఆకర్షణీయమైన విష్ణు కథలు చెబుతున్నాడు. కాబట్టి ఇక మేమేమీ చేయలేం, ఇక నీదే బాధ్యత, ఈ కుర్రాన్ని ఎలా చంపుతావో నువ్వే చంపుకోమన్నాడు. సరే అది విన్నాడు. అక్కడి నుంచి ఇక హిరణ్యకశిపుడికి ఆశ చచ్చిపోయింది. ఇక వీడు మారతాడు అనేటువంటి ఆశ చచ్చిపోయింది. చచ్చిపోయి క్రోధావేశంతో రగులుతున్నాడు, కంపిస్తోంది శరీరం, నిప్పులు గక్కుతున్నాడు. వీడు ఇలాంటి వాడు తయారయ్యేటటువంటి ఓరీ దృష్టుడా కొడుకుని అంటున్నాడు, నా ఆజ్ఞ లేనిదే సూర్యుడు ఆకాశంలో ప్రకాశించడు, అన్ని కాలాల్లో వాయువు నాకు అనుకూలంగా ఉంటాడు, నా యొక్క ప్రతాపనాజ్ఞ ఎదుట ఎవరు అగ్ని కూడా ఇచ్చే ప్రకారం ఉండలేడు, అలాంటి నువ్వు నా ఎదటే హరిని స్తుతిస్తున్నావు, నీవు గొంతెత్తి మహాగాఢంగా కంఠశోషతో వైకుంఠుడు జయింపు శక్యం కానివాడు అంటున్నావు. సరే అలా అయితే నిజంగా నువ్వు అనుకున్నట్లే కనుక అయ్యేట్టయితే హరి నాకు ముఖం చాటేసి ఎందుకు తిరుగుతున్నాడు, నా ఎదురు పడితే నేను ఏదో చేస్తా కదా, నాకు ఎదురుపడ్డే అన్నాడు. కాబట్టి నువ్వు ఆచార్యులు చెప్పినవి కాదని నీ చేపలత్వంతో చేస్తున్నావు, కాబట్టి నీకెవర్రా దిక్కు అసలు, ఇప్పుడు నేను నిన్ను చంపితే నీకు దిక్కెవర్రా అని అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు. నేను నిన్ను చదివితే నీకు దిక్కెవరు అంటే తెగబడ్డాడు. ఇక నేనే చంపుతాను అంటున్నాడు కొడుకుని. నేను వాడు బాగా శక్తివంతుడు కదా, నా నుంచి వాళ్ళ చేత వీళ్ళ చేత చంపించాలని మొదలు అంటే ఆయన అంటున్నాడు, దిక్కులు గెలిచితే నన్ను దిక్కెవడును రోది నీకు దేవాంధ్రులు, దిక్కులు రాజులు వేరొక దిక్కెరుక గొలుతులు ఇతర దిక్కని నన్ను, నీకు దిక్కెవరంటే ఈ 3 జగాల్లో బలవంతుడు నేనే, ఎలాంటి శైలికి సహాయం కూడా తీసుకోకుండా నేను ఒక్కడనే అందరినీ చంపేశా, మొత్తం 3 లోకాలని ఆక్రమించా, అలాంటి వాడిని నువ్వు నన్ను కాదంటున్నావు, నీకు ఇప్పుడు ఎవడు దిక్కు అని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకును బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వడు, అట్టి విభుండు బలం అశూద్ర. ఎవరు బలం అంటావు, అందరికీ బలం ఎవరు, అందరికీ దుర్బలులకి, లేని వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా దిక్కెవడు, ఆ దిక్కే ఆ మహావిష్ణువే నన్ను రక్షిస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. లోకములని గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము చిత్తమును గెలుపు నేరడు, నిన్ను నిబద్దు చేయు నీ భీకర శత్రులు 6 ప్రభిన్నులు చేసిన ప్రాణికోటులో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడు దానవేశ్వర. ఇంతకీ గమ్మత్తు ఏంటంటే, అసలు నీ దగ్గర పొరపాటు ఏంటంటే, తండ్రికి చెప్తున్నాడు, నువ్వు అన్నీ గెలిచానంటున్నావు, ముల్లోకాలు గెలిచానంటున్నావు, అష్టదిక్పాలను గెలిచానన్నావు, కానీ జరిగింది ఏంటంటే నీకు తెలియకుండా నీ ఇంద్రియాలని, నీ చిత్తాన్ని నువ్వు గెలవాల. అది అసలు కథ. అది ఒక్కటే అడ్డం పడింది. నీ మనస్సు సరైన ఆలోచనలో రావట్లేదు, ఎందుకంటే దాన్ని గెలవలేకపోయావు. దాన్ని గెలిస్తే నీకు అడ్డు ఉండేది కాదు. కాబట్టి అంతేకాకుండా ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్రయాలు అనేటువంటి వీటన్నిటిని కూడా నువ్వు జయించలా.
కాబట్టి ఈ భయంకరమైన శత్రువులు 6 ఉంటారు ప్రతి వాళ్ళలోనూ. ఆ శత్రువును నువ్వు జయించలేకపోయావు. అందువల్ల నువ్వు భయపడుతున్నావు. నేను కాదు భయపడి. నువ్వు అనుకుంటున్నావు నేనేదో భయపడుతున్నానని, నువ్వు భయపడుతున్నావు అన్నాడు. కాబట్టి అనేసరికి నా తోడం ప్రతిభాషలాడేదు జగన్నాథుండు, నాకంటే నీ భూతశ్రేణికి రాజు లేడొకడు సంపూర్ణ ప్రభావుడు. కాబట్టి నిన్ను నేను చంపటం ఖాయం రా అని అడుగుతున్నాడు ఆయన. ఏమని అడుగుతున్నాడు? సరే నువ్వు చెబుతున్నావు కదా, గర్జించి అడుగుతున్నాడు. ఏమని? నాకు నాకు ఎదురుబడలేని శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు. నేను ఎక్కడున్నాడు అయితే నేను వెళ్ళి అక్కడ చంపుతా. ఎక్కడున్నాడు చెప్పు అంటే అతను చెబుతున్నాడు. ప్రహ్లాదుడు కలడంబోది కలండు గాలి కలడ ఆకాశంబునందు అగ్నిన్ దిశలన్ పగళ్ళు నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలను గల డోంకారమును త్రిమూర్తులు త్రిలింగ వ్యక్తులందు అంతటను కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ పడి ఎక్కడున్నాడు అడుగుతామంటే ఎక్కడ లేడు చెప్పు. విష్ణువు లేని ప్రదేశం ఏదో చెప్పు. అన్ని చోట్ల ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి, నువ్వు చూడగలిగితే. ఇందుగలడు అందు లేడని సందేహం వల్ల చెక్కి సర్వోపగతుడిని ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అన్ని రూపాల్లో అన్ని జీవరాశుల్లో ఉన్నాడు అన్నాడు. వాడికి ఇంకా మండుతుంది. డింభక సర్వస్థలముల అంబోరోహ నేత్రుండు నలుచు మిగుల సంరంభమున పలికెదు ఈ స్తంభమున చూపగలవే చక్రిని గిక్రిని. ఇక వాడికి ఒళ్ళు మండిపోయింది. ఒళ్ళు మండిపోయి ఏంటి అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటున్నాడు. ఇలా చూశాడు, అక్కడ స్తంభం ఉంది, పెద్ద స్తంభం ఉంది అన్నమాట. ఈ స్తంభంలో ఉన్నాడా? అన్ని చోట్ల ఉన్నాడు అంటున్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడని చెప్పు. స్తంభంబున చూపవేని గుంభిని నీ స్వరం త్రుంచి కోర్పగ రక్షారంభమున వచ్చి హరి విశ్రంభగల అడ్డుపడగ శత్రుండగనే. ఈ స్తంభంలో ఉండంటున్నావు కదా, ఈ స్తంభంలో కనుక లేకపోతే ఆయన వచ్చి నేను తల నరుగుతా, ఆయన వచ్చి నేను రక్షిస్తాడా? అంభోజాసనుడు అది కాగల దృఢపర్వంతు విశ్వాత్ముడే సంభావంబున నుండి ప్రోఢ విపుల స్తంభమునందుండలే. స్తంభాద్ అంతర్గుడై ఉండుటన్ ఏ సందేహమును లేదు, నిర్ధంబత్వమును చేడుగడు ప్రత్యక్ష స్వరూపం. అంటే ఆయన ప్రశాంతంగా తండ్రి పద్మాసురుడైన బ్రహ్మదేవుని నుండి గడ్డి పరక వరకు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈ సర్వేశ్వరుడు ఈ స్తంభంలో ఉండడా? ఏంటి పిచ్చి, ఈ స్తంభంలో ఉన్నాడా అని సార్లు అడుగుతున్నావు. అంతటా ఉన్నవాడు విష్ణు అంటే వ్యాప్తి చెందినవాడు, సర్వవ్యాపకుడు విష్ణు. అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఏ కష్టం వస్తే బాదుకుంటాడు. ఎందుకంటే ఆయన డ్యూటీ అది. బ్రహ్మ డ్యూటీ సృష్టించడమే, శివుడి డ్యూటీ లయమే. కానీ ఈయనేంటి అంతా నడపాలి. అందుకని విష్ణు ఎప్పుడూ ఉంటాడు, ఎక్కడా ఉంటాడు. ఆయనకి అన్నిట్లోనూ విష్ణువే ఉంటాడు. ఆ విషయాన్ని చెప్పాడు. అనేసరికి వాడికి కోపం వచ్చింది. ఒక్కసారి 10 నిమిషాలు మా పిల్లల్ని కొంచెం మాట్లాడకుండా చూడండి. ఆసనం నుంచి దిగ్గును ఒకసారి లేచాడు, ఖడ్గాన్ని తీశాడు. వినరా డింభక మూఢచిత్తగరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించిదవైన నిందుగలడే అంచున్ మదోద్రేకి ధనుజేంద్రుండు అరచేత వ్రేసెను మహోదరగ్ర ప్రభాశంభునన్ జనద్భూషం రంభున హరిజను స్తంభమున్. ఎప్పుడైతే వీడు స్తంభంలో ఉన్నాడు, ఎక్కడ లేడు అని గద్దించాడు, వీడు ఒక్కసారి సింహాసనం నుంచి లేచి అవతలికి వెళ్ళి ఆ స్తంభం ఉంటుంది కదా, ఆ స్తంభాన్ని చేత్తో ఒకసారి కొట్టాడు. ఒక్క దెబ్బ కొట్టాడు అంతే. దానవేంద్రుడు తమోగుణ ఆవేశుడై విష్ణుద్వేషం చే రోషపూరితుడై హుంకరించి బాలుని ధిక్కరించి రత్న ఖచ్చిత స్వర్ణ కంకణభూషితమైన హస్తంతో సభామంటప స్తంభముపై ఒక్క వేటువేగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ స్తంభరాజము చిట్లి పెటిలి చెటచెట ధ్వనులతో విస్ఫులింగంలో విరాజిల్లుతూ విరిగిపడింది. భయంకరమైన ధ్వనులు ఆకాశమంతా ఆవరించాయి. ఆ స్తంభం నుండి ఆవిర్భవించిన ఒక వింత మూర్తి వచ్చాడు దాంట్లో నుంచి, స్తంభంలో నుంచి. చాలా వింతగా ఉంటుంది. మామూలుగా విష్ణు అంటే మనం ఊహించుకుంటాం కదా, కానీ వచ్చిన విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు? చక్రము ధనస్సు హలము అంకుశము మొదలైన దివ్య చిహ్నములు గల పాదపద్మములతోనూ ఐరావతం యొక్క కాళ్ల వంటి తొడలతోనూ మణిమయ చిరుగంటలు మొలత్రాడుచే చుట్టబడి పీతాంబరము కట్టబడి శోభించు కటి తలముతోనూ పిడికి పాటిదైన సన్నని నడుముతోనూ విశాల వక్షస్థలముతోనూ వజ్రాయుధం వంటి నఖములతోనూ గోళ్ళు వజ్రాయుధాల్లో ఉన్నాయట. శంఖచక్ర గదాది ఆయుధములు ధరించి హస్తములతోనూ మణిమయ రత్న ఖచ్చిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణములతోనూ పర్వతము వంటి స్థిరమైన కంఠముతోనూ పారిజాత పుష్పం వంటి మనోహరమైన పెదవులతోనూ విద్యుల్లతల వలె మరియు దంతములతోనూ ప్రళయకాలమునందు సకల భువనములను నశింపచేయు అగ్నిజ్వాలల వంటి ఎర్రని నాలుకతోనూ సూర్యగోళము వంటి నేత్రములతోనూ తారకాగ్రహ సంయుత అంతరిక్షం వంటి భృకుడితోనూ కమనీయమైన గండభాగంతోనూ భీతి పుట్టించు జూలుతోనూ లోకములను భయకంపితం చేయు గర్జనలతోనూ ప్రకాశించు ధవళ దేహముతోనూ ప్రహ్లాదుని రక్షించునట్టి
కరుణారస దృక్కులతోనూ హిరణ్యకశిపుని సంహరించు నీల రసముతో నృసింహ భగవానుడు ఆవిర్భవించెను. ఇక అది చూడలేము మనం. అసలు ఆ విగ్రహాన్ని కానీ ఆ శక్తిని కానీ చూడలేము. ఎందువల్ల అన్ని బాధలు వీడు పెట్టాడు. అంత క్రోధం ఉంటే కానీ ఆ రూపం, అంత రూపం వస్తే కానీ వీడిని చంపడానికి కుదరదు. మనం కూడా మామూలు ఓ మాదిరి కోపం ఉంటే కర్రబెట్టి కొడతాం, ఇంకో మాదిరి ఉంటే కత్తి పెడుతుంది. నీకు వచ్చేటువంటి, నేను చెప్తానమ్మా, వచ్చేటువంటి ఆ దీన్ని ఉంటుంది శక్తి, ఆ క్రూరమైన తత్వం, అంత క్రూరత్వం ఉంటే కానీ వీడిని చంపలేడు. కాబట్టి అంత క్రూరమైనటువంటి రూపంతో వచ్చాడు. వరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారమున ఉన్నది హరి మాయా రచితము యథార్థం చూడండి. నరుడు కాదు, సింహరూపము కాదు, ఈ రెండు కలిసినటువంటి మంది వాడి పెట్టిన కండిషన్స్ ఉన్నాయిగా, యథార్థముగా చూడగలిస్తే ఈ రెండు ఉన్నటువంటి ఆ రూపంలోకి వచ్చాడు. ఆ బాలుడు తెగించిన మాటలు విన్నాడు. ఆ మాటలు విని అసలు విషయం ఏమిటంటే, ఆయన సర్వవ్యాపకుడు ఎక్కడైనా ఉంటాడని వీడు అంటున్నాడు కదా అనుకున్నాడు భక్తుడు. అందుకునిట వాడు క్వశ్చన్ చేసినప్పుడు ఎక్కడున్నాడు అని అన్నప్పుడే ఇదంతా వ్యాపించి రెడీగా ఉన్నట్టు. వీడు ఎక్కడున్నాడని అడుగుతాడు, దాంట్లో కూడా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నట్టు మొత్తం. వీడు ఎప్పుడు ఎక్కడున్నాడని అడిగితే బయటకు వచ్చేద్దాం అంతే. అదే ఆయన పని. ఆ ప్రదేశం అంతా విష్ణు ఆవహించున్నాడు అంతే. వాడు ఒకవేళ స్తంభం కాదు ఇంకేదైనా చెబితే దాంట్లోనే ఉండేవాడు. కాబట్టి రెడీగా ఉన్నాడు బాలుడిని రక్షించాలనే దృష్టి. ప్రహ్లాదుని మామూలు భక్తుడు కాదు, ఆ పరమ భక్తుడిని రక్షించడానికి ఎంత కోపం వచ్చిందో ఆయనకి. అందుకే నృసింహావతారం ఇన్స్టెంట్ గాడ్ అంటారు. నృసింహావతారం ఎక్కువసేపు ఉండదు అవతారం, మళ్ళీ వెంటనే క్లోజ్ అయిపోతుంది. అంతేకాదు, మనకు కూడా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు నృసింహావతారంలో ఉన్న నరసింహుని కనుక ప్రార్థిస్తే అంత తొందరగా పని అయిపోతుంది. ఇది ఇన్స్టెంట్, మంచి శక్తి ఉన్నటువంటి అవతారం అది. నరసింహావతారం అవటానికి తక్కువ టైం ఉంటుంది, కానీ అది బాగా శక్తి. అట్లా ఏం చేశాడు, ఈ సర్వవ్యాపకత్వాన్ని నిరూపించడానికి ఈ స్తంభంలో ఉన్నాడు, నన్ను శిక్షించడానికి వచ్చాడు, ఆ హరిచేత నా మృతి ఉంది అని వీడు అనుకున్నాడు. అనుకున్నా సరే వీడు రాక్షసుడు కదా, లాభం లేదనుకున్నాడు. వెంటనే ఈ శత్రువు ఎలాసైనా హతమార్చాలనుకున్నాడు. అహంకారంతో బిర్రబీగుసుకున్నాడు, గదను తీసుకున్నాడు, ఒక్కసారి మీద పడ్డాడు, సింహాన్ని సమీపించాడు. ఆ రాక్షస వీరుడు నరసింహదేవునికి ఎదురుగుండా నుంచున్నాడు. ఆయన యొక్క దివ్య తేజోజ్వాలలకి ఆ మిణుగురు పురుగులా ఉన్నట్ట. ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప శరీరం ఉన్నవాడు మిణుగురు పురుగులా ఉన్నట్ట. అక్కడి నుంచి గదని గిరగిరా తిప్పి ఆ నరసింహమూర్తిని ఒక్క దెబ్బ కొట్టాడు హిరణ్యకశిపుడు గదతో. ఇక ఆయన ఏం చేశాడు, సర్పాన్ని ఒడిసిపెట్టిన గరుడిని వలె హిరణ్యకశిపుడు పట్టుకున్నాడు. గరుత్మంతుడు సర్పాన్ని ఎలా పట్టుకుంటాడు, అలా ముక్కుతో పట్టుకొచ్చి సరిగ్గా దాన్ని ఎలా పట్టుకుంటాడు, క్లిప్పుతో పట్టుకుంటాడు, గిలగెలా కొట్టుకుంటుంది. అలా పట్టుకున్నట్టు అండి. ఒక్కసారి చేతితో పట్టుకున్నాడు, బలమంతా ప్రయోగించట. వీడు తోటు తప్పించుకుని ఎగిరి గెంతు వేసి మళ్ళీ మీద పడ్డాడు, ఖడ్గ కవచాలను ధరించి. పంచాననోద్ధూత పావక జ్వాలల భూనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాకురాఖీల దగదగాయుత దీప్తి అసురేంద్ర నేత్రముల అంధములగా గంటక సన్నిభోత్పట కేసరాహతి నభ్ర సంఘము భిన్నమై చెలింప ప్రళయాభ్రజ్జలా ప్రతిభ అశ్రులై ఖర నరకోచులు గ్రమ్ముదేర సటలు జడిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వ ఆడించి లంఘించి చేత నొడిసి పట్టే నరసింహుడా దితి పట్టినవా. ఎలా పట్టుకున్నట్టు ఆయన్ని, ఒక్కసారి శివుడి తృతీయ నేత్రాగ్నిలాగా కళ్ళల్లో నుంచి జ్వాలలు వచ్చాయి, భూమి ఆకాశాలు నిండిపోయాయి, ఆ కోరల నుంచి దగదగా మెరుపులు వచ్చాయి, కళ్ళు మిరుపిట్లు గొలిపే అంధత్వం వచ్చేసింది, అతిశయించిన కేసరంలో కదిలాయి, కఠినమైన వజ్రముల వంటి గోళ్ల మెరుపులు విద్యుల్లతల వల్లే ప్రవేశించాయి. జూలు విదిలించాడు, గర్జించాడు, విజృంభించాడు, దృష్టి నసునిపై సారించాడు, బొమ్మలు ముకులించాడు, జిహ్వ ఆడించాడు, నాలుక అటు ఇటు తిప్పాడు. ఆ నరసింహస్వామి ఈ మీద లంఘించి వాడిని పట్టుకున్నాడు, పామును పట్టుకున్నాడు. వాడు ఏం చేస్తాడు, ఆయన తీసుకున్నాడు, ఆ ఒక్కసారి లాగాడు, తొడల మీద పెట్టుకున్నాడు. ఆ వాడి అయినటువంటి ఆ గోళ్లతో గరుత్మంతుడు సర్పాన్ని చీల్చినట్టు చీల్చేశాడు. ఆగట్లాగా ఆయన కోపం, ఎవరు పట్టుకోలేరు ఆయన. ఒక్కసారి చీల్చేశాడు. ఆ హృదయ కమలం నుంచి వచ్చేటువంటి ఆ రక్తం అంతా కింద పడింది, రక్తనాళాలు తెంపేశాడు, విశాల వక్షాన్ని బద్దలు చేశాడు, మాంసం ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ చంపడం ఘోరంగా చంపాడు. అది మరి అవతారం అట్లా వచ్చాడు కదా ఆయన, ప్రేవులను మెరుస్తున్నాడు. ఎందుకంటే సింహం ఎలా చంపుతుంది మాకు జంతువుల్ని, నైస్గా చంపదు కదా, అది చిన్న బాణం వేసి అంతే. ఆ ఆకారంలో అందుకే వచ్చాడు. అక్కడి నుంచి ఆడు కూడా అడిగాడు, వాడి కోరికల్లో కూడా కోరిక ఉంది, ముక్కలుగా తుంచేశాడు, అసురుని చీల్చేశాడు, ప్రేవులను
కంఠమాలికలు చేసుకున్నాడు. నరసింహస్వామి నఖములు ఎట్లున్నాయంటేట ఆయన గోల్డ్ ఎలా అంటే మెయిన్ పాయింట్ గోడతోనే చేశాడు అంతా. ఎందుకంటే వాడు కోరాడు, మన తర్వాత చెప్పుకుందాం అది. వాడు కోరికల్లో అదొకటి, ఇది అవ్వకూడదు అది అవ్వకూడదు అన్నాడు కదా. ఆ గోల్డ్ ఎలా ఉన్నాయంటే ఆ వక్షస్థలాన్ని ముక్కలు చేసేటప్పుడు గొడ్డళ్ళ వల్లే ఉన్నాయిట. హృదయాన్ని తీసేటప్పుడు తవ్వే పనిముట్లా ఉన్నాయిట. నాడులను తెంచేటప్పుడు కొడవల వలె ఉన్నాయిట. ఉదరమందుల ప్రేవులను తెంచేటప్పుడు రంపముల వలె ఉన్నాయిట. తొడ మీద కూర్చోబెట్టుకుని వాడిని ఏ శస్త్రము ఉపయోగించకుండా సంహరించి ఆయన విచిత్రమైన ఆయుధములు అవి పనిచేసినట్టుగా చంపేశాడు. ఈ విధముగా మానవ రూపమును కానీ మృగ రూపమును కానీ కాకుండా నారసింహ రూపం కండిషన్స్ చూడండి. మానవ రూపం కాదు, మృగ రూపం కాదు. రాత్రి కానీ పగలు కానీ కాకుండా సంధ్యా సమయం, బయట కానీ లోపల కానీ కాకుండా ద్వారస్థలం, భూమి మీద కానీ ఆకాశం మీద కానీ కాకుండా తొడల మీద, సజీవముగా కానీ నిర్జీవముగా కానీ నఖలాలు. మన గోళ్ళకి సజీవం కాదు, నిర్జీవం కాదు, లైఫ్ ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు. ఒక గోరికే ఉంది ఆ శరీరంలో ఉన్న భాగం. ఆ నఖలతోనూ దానవ వీరుని వధించి మహాగ్ని కీలలతో భయంకరమైన ముఖంతో సర్పం వంటి చాచియున్న నాలుగుతో రక్తంతో తడిసిన కేసరములతో కంఠమాలలుగా ధరించిన ప్రేవులతో ఏనుగు కుంభస్థలమును కొట్టివచ్చు సింహం వలె కనపడుతున్న ఆ ఉగ్ర నరసింహమూర్తిని కాంచి సహింపలేక రాజభృతులైన రాక్షసులు ఆయుధాలను ఎత్తుకుని యుద్ధాన్ని పట్టారు. చూస్తున్నాడు కానీ పీల్చేశాడు. అది మొత్తం బాడీని, శరీరాన్ని ముక్కలు చేసేసాడు. పేగులు తీసి మెడలో వేసుకున్నాడు. చూడటానికే భయంకరం. తేరుకున్నారు రాక్షసులందరూ. తేరుకుని ఆయన మీద యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ అంతం చేశాడు. వాళ్ళందరినీ అంతం చేసి రణోత్సాహాన్ని చాలించాడు. భయంకరమైన దృక్కులతో సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. నరసింహస్వామి భీకరముగా ఉన్నాడు. హారతీయమ్మ. నరసింహస్వామి ఆవిర్భవించాడు. నరసింహ రూపం చాలా ఉగ్రమైన రూపం. అది అక్కర్లా ఓన్లీ హారతి. కొబ్బరికాయ కొట్టు, కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి. శ్రీ ప్రహ్లాద వరద గోవిందో గోవింద.